వెల్కమ్ టు మీమర్స్ ఆఫీస్. ఏంటి మీమర్స్ ఆఫీస్ అంటున్నారా? ఇప్పటివరకు ఎవరు మీమర్స్ ఆఫీస్ పెట్టిందే లేదు. అలాంటిది మనం పెట్టాం. మీమర్స్ ఆఫీస్ అనగానే ఐడియా కొత్తగా ఉందనిపించింది కదా. అలాగే ఇందులో పనిచేసే మనుషులు కూడా కొత్తగా, వింతగా, అద్భుతంగా చాలా బాగుంటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. ఆఫీస్ బాగానే ఉంది, బాగానే కట్టాడు, జాబ్ సంపాదించాడు. హాయ్ బ్రో, ఐఎమ్ రాహుల్. హాయ్ బ్రో, ఐఎమ్ మహేష్. బ్రో, కెన్ ఐ టేక్ యువర్ రెజ్యూమ్? ఇదిగో. హే బ్రో, నీ రెజ్యూమ్లో నీ పేరు తప్పడిందా? మహేష్ అని కాకుండా మల్లేష్ అని ఉంది. యాక్చువల్గా నా పేరు మల్లేషే బ్రో. స్టైల్గా ఉంటుందని మహేష్ అని పెట్టుకున్నా. స్టైల్గా ఉంటుందని మహేష్ అని పెట్టుకున్నావా? షార్ట్గా ఉంటుందని మళ్ళీ అని పెట్టుకో బ్రో, ప్లీజ్. బాగోదు, అస్సలు బాగోదు, ప్లీజ్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది బ్రో. చూసినట్టుంటుంది. ఆటగాడివే. మల్లేష్ ఇచ్చే భయ్యా, ఇంటర్వ్యూ పిలుస్తున్నారా? అయ్యో రెడు. నేమ్? నా పేరు మల్లేష్, కానీ మహేష్ అని పిలువు మావా. ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్ ఎందుకులే మావా, ఇన్స్టా ఐడిలో ఫాలో కొట్టు. ఇన్స్టా ఐడి మీమర్ మల్లేష్, మంచి ఫేమస్ అయిన పేజ్లే. జీమెయిల్ మల్లేష్ కాద్రా మహేష్ @gmail.com. క్వాలిఫికేషన్ డిగ్రీ. ఎందుకు చదివానో నాకే తెలీదు. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్? పొరపాటును కూడా ఆ కాలేజ్ పేరు చెప్పను భయ్యా. ఇయర్ ఆఫ్ పాసింగ్? రీసెంట్ గానే పాస్ అయ్యానులే. అప్టైన్ మార్క్స్? గొప్పగా చెప్పుకున్నంత మార్క్స్ ఏం రాలేదులే. ఇంటర్మీడియట్. పెళ్ళిన బగాడ్లాగా ఉండే రోజుల్లో చదువుకోకుండా జీవితం పోయింది. కాలేజ్ పేరు అస్సలు చెప్పను. డిగ్రీ జాయిన్ అవ్వకముందే పాస్ అయిపోయావా? అలాగుంటది మనతో. మార్క్స్ డిగ్రీ కన్నా బాగానే వచ్చాయిలే. బాగా వచ్చాయి. 10th? అది గవర్నర్ కాలేజ్, చిచి గవర్నమెంట్ కాలేజ్. ఎన్నో జ్ఞాపకాలు. ప్యాంట్ వేసుకునే వయసులోనే పాస్ అయ్యావా? ప్యాంట్ వేసుకునే వయసులోనే పాస్ అయ్యా. మరి మార్క్స్? 9.0. ఇదే నా మొదటి ఎక్కువ మార్కులు, చివరి మార్కులు కూడా అవే. ఓకే రైట్. ఇప్పుడు నిన్ను మల్లేష్ అని పిలవాలా లేక మహేష్ అని పిలవాలా? మహేష్ అని పిలవండి సార్. మరి రెజ్యూమ్లో మల్లేష్ అని కాకుండా మహేష్ అని ఎందుకు మెన్షన్ చేసావు? అది నా అసలు పేరు. మరిది? అది నాకు నచ్చిన పేరు. సర్లే, ఇప్పుడు నీ పేరు గురించి డిస్కషన్ ఎందుకులే గానీ నిన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా, సింపుల్ గా ఆన్సర్ చేయి. నిబ్బాగాల్ అంటే ఎవరు? నిబ్బాగాల్ అంటే ఇప్పుడు ట్విట్టర్లో ఒక స్టార్ హీరో ఒక ట్వీట్ వేస్తాడు చూడండి, ఆ ట్వీట్ కింద ఫ్యాన్స్ వార్ కూడా జరుగుతుంది కదా, వాళ్ళనే నిబ్బాగాల్ అంటారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళందరూ ఒకటే సార్. ఓకే ఓకే, డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ నాని. ఓకే నాని. సార్, నువ్వు బయట వెయిట్ చేయు అండ్ రాహుల్ లోపలికి రమ్మను. హాయ్ సార్, వాట్స్ యువర్ నేమ్? ఆ క్వశ్చన్ నేను అడగాలి. ఎవడు అడిగితే ఏముంది లేదు సార్. నాని. నా పేరు రాహుల్ సార్, నేను రోస్టింగ్ వీడియోలు చేస్తుంటా. ఐ నో, నీ గురించి మొత్తం తెలిసే ఈ జాబ్ ప్రపోజల్కి నేను పిలిచా. సో యూఆర్ ద బెస్ట్ పర్సన్ ఫర్ దిస్ రోల్. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ మీ. అడగలు సార్. రోస్టింగ్ చేస్తున్నారని ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ అని ఫీల్ అవుతుంటారు కదా సార్, వాళ్ళని జస్ట్ మనం కాదని చెప్తాం గంతి, దాని వాళ్ళు రోస్టింగ్ అని చెప్పి ఏడుస్తుంటారు సార్. దానికి మనం ఏం చేస్తాం సార్ చెప్పురి. ఓకే సార్, శాలరీ ఒక 5 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏంటి 5 LPA? యా. సర్లే, నువ్వు వెళ్ళొచ్చు, నేను వేరే వాళ్ళని చూసుకుంటా. అక్కర్లేదు, జస్ట్ ఏదో ఫ్రెండ్లీ అడిగా కదా. శాలరీ ఎంత ఫిక్స్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి బయట మహి ఉంటుంది, లోపలికి రమ్మని చెప్పు. మహి సార్? నీకు చెల్లి లాంటిదిలే. నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. బయట మహేష్ అని చెప్పుకునే మల్లేషు, నేను, అడెవరు లేరు, ప్లీజ్. సరే, తను వస్తే లోపలికి రమ్మని చెప్పు. ఓకే. 5 LPA అంట. వీడిని చూస్తుంటే ఫస్ట్ రోజైన ఆఫీస్ అమ్మేసేలా ఉన్నాడు. బ్రో, ఎవరో అమ్మాయి కూడా వస్తున్నారంట. అమ్మాయా? సర్లే బ్రో, మనకు కూడా ఆఫీస్లో సరదాగా ఉంటది. ఎస్. యావత్తిది. ఏం చూస్తానా? ఎలాగైనా తెల్ల తొలిపిల్లని పడేయాలి. మీరు కూడా ఇంటర్వ్యూకే వచ్చారా? అవును. ఆర్ యు మహి? అవును.
ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేస్తాను లోపలికి. ఓ హాయ్ సార్, శుభోదయం సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి అందరికన్నా ముందు నువ్వే వచ్చావు తెలుసా? సారీ సార్, ట్రాఫిక్లో స్టక్ అయ్యి లేట్ అయిపోయింది. ఓహో, పంజాగుట్ట నుండి అమర్పేట మెట్రోకి ఛార్జ్ ఎంత? 20 రూపీస్. కాదు సార్, 10 రూపీస్ ఇప్పుడే వచ్చా. మరి మెట్రోకి ట్రాఫిక్ కూడా ఉంటుందా? సారీ సార్. ఇంటర్వ్యూ అయితే ఇచ్చేసాం, జాబ్ వస్తే బాగుంటుంది. చూడు భయ్య, ఆ? మళ్ళీ ఇంటర్వ్యూ చేసేటప్పుడేమో చాలా ఫాస్ట్గా చేసాం, కానీ అమ్మాయిని చేసిన మాత్రం స్లో చేస్తాను. ఎంతైనా వాడు కూడా అబ్బాయే కదా బ్రో. అయినా గట్టిగా ట్రై చేస్తాను బ్రో. ఇంటర్వ్యూ చేసేటప్పుడు అమ్మాయి ఎవరైనా అడిగితే నీ చెల్లి లాంటిది అంటాడు, నేనేదో ట్రై చేస్తానట్టు. అబ్బో, గట్టిగా ట్రై చేసి తిడిగి పడిపోయినట్టే. నువ్వంటే అందగాడి బ్రో. అది తెలుసులే. ఇలాంటి మాటలకే నాకు మంట ఎక్కిపోద్దే. అయినా గట్టిగానే ట్రై చేస్తాను బ్రో. చేసుకోనిలే బ్రో, ఎవడోత్సాహం వాడిది. సరే, నీ పేరు, నువ్వు ఎక్కడ వర్క్ చేసావు, ఇంతకుముందు నువ్వు ఏం చేసావు అని నేను ఎందుకు అడగట్లేదో తెలుసా? తెలుసు సార్, రెజ్యూమ్ ఉంది కదా, అందుకే అడగట్లేదు. నీకు అలా అర్థమైందా? నీ గురించి మొత్తం తెలిసే ఈ జాబ్ రోల్కి నేను పిలిపించాను. ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ నువ్వు చాలా బాగా చేస్తావు. అండ్ నీ వల్ల యూట్యూబ్ ఛానల్ మీ పేజ్ చాలా బాగా డెవలప్ అయింది. అండ్ మనీ కూడా నువ్వు చాలా బాగా జనరేట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. నువ్వు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ముందు పని చేసిన కంపెనీ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది. సర్లే, నువ్వు బయట వెయిట్ చేయి, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను. ఓకే సార్. రాహుల్ అండ్ మల్లే, అదే మహేష్. రాహుల్, మహేష్, మీ ముగ్గురు మాత్రమే ఇక్కడ ఉండి మిగిలిన వాళ్ళకి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎవడున్నారు రీడా? అదేంటి నాని, వచ్చింది మీ ముగ్గురమే కదా. జస్ట్ కిడింగ్ బ్రో. మీ టాలెంట్ గురించి తెలిసి మీ ముగ్గురు మాత్రం ఇంటర్వ్యూకి పిలిచాను. ఇంకా మీ శాలరీ విషయానికి వస్తే ప్రీవియస్ కంపెనీలు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను. ఎస్. అమ్మయ్య, జాబ్ వచ్చేసింది. నాని, ఇదేనా మన ఆఫీసు? మర్చిపోయా, ఇది మన ఆఫీస్ కాదు. మన ఆఫీస్ లొకేషన్ మీకు షేర్ చేస్తాను, అక్కడ కలుద్దాం. హాయ్, ఐఎమ్ రాహుల్. హాయ్, ఐఎమ్ మహి. ఆ రోస్టింగ్ వీడియోస్ చేసేది మీరేనా? నేను చూసా, చాలా బాగున్నాయి. అవునా? నేను నీకు ముందే తెలుసా? హాయ్, నా పేరు మహేష్. యద్దవ్వా, నైస్ నేమ్. నిజం చెప్పరా? యూ జెల్సీ ఫెలో. యా, నా పేరు మల్లేష్. మల్లేషా? నా పేరు ముఖేష్ అన్నట్టు చెప్తావేంటి? మహేష్, ఆ పేరులో ఉండే వైబ్రేషన్సే వేరు. నా పేరులో లేదా? లే, పేరులోనే కాదు, నీలో కూడా లేవు. చెప్ప. మేమర్ మల్లేష్ ఎలా ఉంది? ఓ, ఆ మీమర్ మల్లేష్ పేజ్ మీదేనా? చూసావా మన ఫాలోయింగ్? చూసా. ఎక్కడ పడితే అక్కడ మనకు ఫ్యాన్స్ ఉంటారమ్మా. అవును, ఆ మీమ్ పేజ్ నాదే. ఒరే, మీమ్స్ అంటారా వాడిని? నీకంటే చిన్న పిల్లలు బాగా చేస్తారు కదరా. ఒరేనా? అవో మీమ్స్, దానికో పేజ్. ఇంకొకసారి లాంటి మీమ్స్ చేసావనుకో సావ కొడతా కొడక. అందరి ముందు పరుగు పోయిందిగా. నేను పరిచయం చేస్తాను సార్. విన్నాడా ఈ పెద్ద మనిషి? ఈయనలే పోయినావు, ఏమైంది? పరువు పోయిందిగా. ఓకే గైస్, కూల్. చెప్పడం మర్చిపోయా, నా ఫ్రెండ్ పండు అని అక్కడ ఉన్నాడు. వాడు రేపు ఆఫీస్కి వస్తాడు, అప్పుడు పరిచయం చేస్తా. అరే రాహుల్, అందరి ముందు నా పరుగు పోలేదురా. ఇంకోటి ఉన్నాడంట. సిగ్గులేదురా? సిగ్గులేదు కాబట్టి నీతో మాట్లాడుతున్నా. ఓకే గైస్, మీకు ఆఫీస్ లొకేషన్ షేర్ చేస్తా. పదండి, ఆఫీస్కి వెళ్దాం. ఓకే సార్. ఏంటండి సడన్ గా ఒకేసారి అమ్మోర్లో అంత ఫైర్ అయిపోయారు? గురు మంచి ఫ్లోలో ఉన్నాడు, అందుకే కొంచెం జలకిచ్చా. ఆయన మీమ్స్ అలానే ఉంటాయి, అందుకే అలా అన్నా. అంత చిరాకు ఉన్నప్పుడు అన్ఫాలో చేయొచ్చు కదా, ఫాలో అవటం ఎందుకు? అంటే అది అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఓటీటీ అకౌంట్స్ గివ్ అవే ఇస్తుంటాడు, అందుకే ఫాలో చేస్తా. ఇది విన్న తర్వాత వాడి మీమ్సే బెస్ట్ అనిపిస్తున్నాయి. ఆఫీస్ కని చెప్పి స్టోర్ రూమ్కి పట్టుకొచ్చాడు ఏంటి? ఇదే మన ఆఫీస్. ఎలా ఉంది? ఊరుకో బ్రో, ఇది మన ఆఫీస్ ఏంటి? జోక్యం చేయట్లేదు కదా నువ్వు. సాయంత్రం కల్లా రెడీ చేసేద్దాం. ఓ, నువ్వు చేస్తావా? లేదు, చెయ్యాలి. మేమెందుకు చేస్తాం? మేము చెయ్యమని చెప్పండి రా. చెయ్యాలి. మేము చెయ్యం. చెయ్యాలి. చెయ్యాలి. చెయ్యాలి.
మరి అమ్మా బ్రో, ఆఫీస్ వర్క్ అని పిలిచి మా చేత ఇలాంటి పనులు చేస్తావా? పాపం బ్రో, మా ఇంటికాడ కూడా నేను ఇలాంటి పనులు చేయలేదు బ్రో, తెలుసా? నవ్వకు. నువ్వు నవ్వుతుంటే బాహుబలిలో కట్టప్ పొడిచిన వెన్నుపోటు కన్నా భయంకరంగా కనిపిస్తుంది బ్రో. సరే వెళ్ళి పని చేయి. ఏదో జీవితం. ఎంత హాయిగా ఉంది. అబ్బా, ప్రపంచంలో ఎక్కడ దొరకని ప్రశాంతత ఈ బాత్రూంలోనే దొరుకుతుంది. ఓ యా, ఓకే ఓకే, ఐల్ టెల్ యూ అబౌట్ దట్. వెయిట్ 1 minute. వాట్? What the hell? What? స్వామి వినాయక, నా మీమ్స్ అన్ని వైరల్ అయ్యేటట్టు చూడు స్వామి. అలాగే ఈ ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా నాకే వచ్చేటట్టు చూడు. నీకు 101 కొబ్బరికాయలు కొడతా, -100. ఈడేంటి బుద్ధుడి విగ్రహం పట్టుకొని వస్తున్నాడు? హాయ్ బ్రో. హాయ్. ఇంకెవరు రాలేదా బ్రో? ఎవరు రాలే, నువ్వు నేను వచ్చాం. అదిగా అమ్మాయి వచ్చింది. Hi guys. హాయ్. Hi, what's up? హాయ్. ఏంటది? Makeup box. పెద్దదే. హాయ్ గైస్, వీడి నా ఫ్రెండ్ పండు. హాయ్. 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 ఈ కంపెనీ మేమిద్దరం కలిపి స్టార్ట్ చేసాం. అలాగే మా కంపెనీ ఈరోజు ఇంత డెవలప్ అవడానికి కారణం మేమిద్దరం. అండ్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక మెంబర్స్ ఆఫీస్ పెట్టడం. ఆల్రెడీ ఒకరు పెట్టారు నాని. సర్లే, రెండోది అయితే. రెండోది కూడా పెట్టారు. సర్లే, చాలామంది పెట్టారు, అందులో మంది ఒకటి. సో ఫస్ట్ థింగ్, ఈరోజు మనం యూట్యూబ్ అండ్ మెంబర్స్ ఆఫీస్ అయితే ఓపెన్ చేసాం. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి, ఫ్యూ వర్డ్స్. సార్, ఒక చిన్న హోప్తో స్టార్ట్ చేసిన మన ఈ జర్నీని చిన్న ఆఫీస్ నుంచి పెద్ద ఆఫీస్లా క్రియేట్ చేయాలి. నాని అన్న మల్లారెడ్డి లెక్క మస్తు స్పీచ్ ఇచ్చినావు. అదృష్టం, కష్టపడ్డా, పనిచేసిన, సక్సెస్ అయినా. మన మహి అన్నట్టు పెద్ద ఆఫీస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మన మహి రాహుల్ అన్నట్టు నేను కూడా ఈ చిన్న ఆఫీస్ పెద్ద ఆఫీస్ అవ్వాలని కోరుకుంటున్నా బ్రో. నా ఫీలింగ్ కూడా అదే బ్రో. బట్ ఆ పెద్ద ఆఫీస్ క్లినిక్ మాత్రం నన్ను పిలవకు బ్రో, ప్లీజ్. మీ అందరి స్పీచ్లు బాగున్నాయి, చిన్న ఆఫీస్ పెద్ద ఆఫీస్ అంటూ. అలా అవ్వాలంటే ముందు వర్క్ చేయాలి. ఇంకా స్టార్ట్ ద వర్క్ నౌ. ఈడు ఆవరక్షణ. కానీ ఓ థ్యాంక్ యూ. ఆడేంట్రా అలా అని ఉంటాడు? కాంపతీస్ తేడాగాడా ఏంటి? వాడు తేడాగాడని నీకెలా తెలుసు? చూస్తే తెలియట్లేదా? ఏం చూస్తే? మహానుభావా, నేను సింగిల్ మీనింగ్ తోనే అన్నాను, నువ్వేం డబుల్ మీనింగ్ తీసుకో. అయినా పండుని చూస్తుంటే తన కష్టం వల్ల ఇక్కడ దాకా వచ్చాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారు నాకు తెలియదు. ఏంటి పంచాగుట్ట నుండి ఆఫీస్ వర్కా? ఐ మీన్ ఆఫీస్ పెట్టేంతలా అని. ఏమో, నాకదంతా అనిపించట్లేదు. ఇదంతా నాని వల్లే అని అనిపిస్తుంది. ఏమంటారా మల్లేష్? డోంట్ డిస్టర్బ్, ఐ మీన్ వర్క్. అబ్బో. నీ అప్ప బాగానే వేసాను కదా మేము. హలో, హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా. ఏంటమ్మా అంత సడన్గా మానేసావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి, కానీ అలా మానేస్తే ఎలా అమ్మా? సార్, నా గురించి మీకు తెలుసు. నేను ఎలా వర్క్ చేస్తానో కూడా మీకు తెలుసు. అసలు నేను వర్క్ చేస్తానో లేదో కూడా మీకు తెలుసు. నేను వర్క్ చేయట్లేదు అనడం ఏంటి సార్? నేను ఆఫీస్ టైంలో బయటికి వెళ్తున్నానంట.
వర్కే అది కదా సార్. ప్రమోషన్స్ చేయడం, మార్కెటింగ్ చేయడం అలా ఎలా అంటారు సార్ నేను వర్క్ చేయట్లేదని? అస్సలు నచ్చలేదు సార్ నాకు, అందుకే వచ్చేసా. సరే మహి, నువ్వు ఎప్పుడైనా జాబ్ మానేస్తే మన ఆఫీస్ ఉందని మర్చిపో, వెంటనే జాయిన్ అయిపో, మర్చిపోవద్దమ్మా, ఓకేనా? ఓకే సార్, బాయ్. హే, ఫోన్లో ఏంటి వర్క్ డెడికేషన్ లేదా? ఫోన్లో మాట్లాడడానికి వచ్చావా, వర్క్ చేయడానికి వచ్చావా? ఈడు ఓవర్ యాక్షన్. మూల సంఖ్యమైన ఉందా అరా నీకు? నిన్నేరా. రేయ్ సరి కూర్చో, సరిగా కూర్చో. హే నాని, ఇదేం బాలేదు. ఏమైంది? మీ పార్ట్నర్ పండు ఏంటి అంత సీరియస్ అవుతాడు నా మీద? అసలు నేను ఏం చేశానని? నా వర్క్ గురించి నీకు తెలీదా? నాకు ఆ మాత్రం కాల్స్ కూడా రావా? మహి కూల్, వాడంతే వర్క్ మైండెడ్, వాడు మాటలు పట్టించుకోకు. అయినా నేనేమనంటే కదా ఫీల్ అవ్వాల్సింది. సరే, నాకు కొంచెం పనుంది, ప్రమోషన్స్ పని మీద ఒక మీటింగ్కి వెళ్ళాలి, నేను వెళ్ళొస్తా మరి. మహి, ప్రమోషన్స్ ముఖ్యం బిగులు. ఓకే సార్. మహి, ప్రమోషన్ మీటింగ్ ఉంది, పద. ఓకే. ఏంటి బాయ్స్ ఏం చేస్తున్నారు? వాడేమో కోడికాయమో కొడుతున్నాడు, నేనేమో బొచ్చు పీకుతున్నా. జోకా? మరి లేకపోతే ఏంటి బాస్, సీరియస్గా వర్క్ చేస్తుంటాను. నేనేదో ఫార్మాలిటీగా అన్నారా అని వీడేంట్రా ఫస్ట్ రోజు క్లోజ్గా మాట్లాడుతున్నాడు, బాస్ అని కూడా చూడకుండా. బాస్ 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 ఏరా నేను బాస్లో కనిపించట్లేదా? బాస్ అండ్ ఎంప్లాయ్ డిఫరెన్స్ చూపించకు బ్రో. టంటడాయ్. చూడు, ఒక అబ్బాయిని గ్యాంగ్ రేప్ చేసిన 4 అమ్మాయిలు. యా దేవుడా, నేనెందుకు లేని వాడి స్థానంలో? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ స్థానంలో నేనున్నా బాగుండేను. ఏరా నీలో అంత వేడుందా? తీసుకెళ్ళి గింజల గంపలో పడేనా? అవును బ్రో, పడేసే బ్రో, పడేసే బ్రో, ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో. బిడ్డ శానా కరువులో ఉన్నట్టున్నాడే. ఏది బాబు మళ్ళొకసారాను? కరువు గురించి నువ్వు చెప్పకరా, ఆ కరువుకే కరువు వస్తుంది. చెప్పా. సాయంకాలం పిట్టలు ఎక్కడ ఉన్నాయి మామ? ఎగిరిపోయి ఉంటాయి పాపం ఎండకి. ఏంటి బాయ్స్ మంచిగా చిల్ అవుతున్నట్టున్నారు? చిల్లంట చిల్లంట. మహేష్, మీ ఫ్యామిలీ గురించి చెప్పరా. చాలామంది ఇంజనీరింగ్ అవగానే జాబ్ వచ్చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటారన్న. నేను కూడా అలా అనుకునే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యా. చాలా కష్టపడి చదివి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా. ముఖ్యంగా మా అమ్మన్న నన్ను చాలా కష్టపడి చదివించింది. మా నాన్న గురించి చెప్పి వేస్ట్ అన్న, ఎందుకంటే మా నాన్న తాగి తిరగడం వల్లే సగం జీవితం అయిపోయింది. మేము ఉన్నామో చచ్చామో అని కూడా మా నాన్న మమ్మల్ని పట్టించుకున్నాడు కాదన్న. కానీ మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించిందన్న. మా అమ్మ వల్లే నేను ఇంజనీర్ అయ్యా అన్న. మా అమ్మ కోరిక ఏంటో తెలుసా అన్న? ఒక ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని పని చేయాలని. పాపం పిచ్చిది, అది చూడకుండానే వెళ్ళిపోయిందన్న. ఊరుకో బ్రో. నాకు మహేష్ అనే పేరు ఎందుకు ఇష్టమో తెలుసా అన్న? చిన్నప్పుడు మా అమ్మ నన్ను మహేషా మహేషా అని చాలా ప్రేమగా పిలిచేదన్న. అందుకోసమే మిమ్మల్ని కూడా మహేష్ అని పిలవమంటుంది. ఏంటి వీడు వచ్చిన రోజు ఎంతలా ఎమోషనల్ అయిపోతాను అనుకుంటున్నారా బ్రో? అలా ఏం లేదు బ్రో. మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను ఎలా ఉన్నావని అడిగింది మీరే బ్రో, అందుకే ఎమోషనల్ అయిపోయా. సరే, జాబ్ వచ్చింది కదా, ఇంక అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంజనీరింగ్ చేసి ఇలా మేమర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రో, అందులో నేను ఒకడిని. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో మేమర్ మల్లేష్ అని ఒక ఇన్స్టా పేజ్ ఓపెన్ చేశా బ్రో. సడన్గా మా అమ్మగారు చనిపోవడం వల్ల చాలా లో ఫీల్ అయ్యా బ్రో. సడన్గా అదే టైంలో నాని అని ఫోన్ చేయడంతో ఏం ఆలోచించకుండా ఇలా వచ్చేసాను బ్రో. ఇలా ఈరోజు మీ ముందున్నా. ఇప్పటి నుండన్నా హ్యాపీగా ఉండు, పైన అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే అన్నయ్య. రే రాహుల్, నీ గురించి చెప్పరా. వాడి స్టోరీ విన్నాక నాకేం కష్టం ఉందని అనిపిస్తుంది. అసలు కష్టం అనేదే లేదు బ్రో నా లైఫ్లో. మంచి లైఫ్, కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి,
ఈ జాబ్ ఎందుకు చేయడం అంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఈ జాబ్ అంతే. మరి నీ గురించి చెప్పు బ్రో. మంచి ఫ్యామిలీ, పైగా అమ్మ నాన్న సపోర్ట్ కూడా ఉంది. గోల్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి అందులో చాలా వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేయాలన్న కోరిక. అలాగే ఛానల్ డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. డెవలప్ 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 డెవలప్. హాయ్ గైస్, ఏంటి మస్తు చిల్లున్నారు, ఏం సంగతి? వచ్చిందండి వయ్యారి. నాని వెళ్ళిన పని వర్కౌట్ అయింది. ఆ ప్రోడక్ట్ వాళ్ళు మన ప్రమోషన్స్ కన్నిటికీ ఓకే చెప్పారు. వాళ్ళ కోసం వీడియోస్ అండ్ పోస్టర్స్ క్రియేట్ చేయాలంట. 1 week లో అగ్రిమెంట్. వాళ్ళ కోసం పోస్టర్స్ క్రియేట్ చేసుకొని మనం మన అకౌంట్ లో పోస్ట్ చేసుకోవాలంట. వావ్, కంగ్రాచులేషన్స్ రా, ఫస్ట్ డే అదరగొట్టేసావు. అండ్ మీరు కూడా నేర్చుకొని మీ స్కిల్స్ బయట పెట్టండి రా. పెడతాం అదే పనులు పెడదాం. సరే 1 second. మా నాకెక్కడో కొడుతుంది మా. హలో, చెప్పండి సార్. ఓకే సార్. రేపా? ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఏదో పెద్ద ప్రాజెక్టే పట్టినట్టున్నాడు. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడా? నేను ఊరుకోమా, ఊరికే తుత్తుతో అంటావు. గైస్, గుడ్ న్యూస్. రేపు మన ఛానల్లో ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సెలబ్రిటీయా? ఎవరు? సస్పెన్స్, రేపు మాత్రమే చెప్తా. అండ్ ప్రతిరోజు వచ్చినట్టు 9కి కాకుండా అరగంట ముందే రండి. ఆ సెలబ్రిటీ ఎవరో చెప్పొచ్చు కదా ప్లీజ్. నో, ఐ కాంట్. సరే చెప్పకపోతే మాని. గైస్ రండి, ఫస్ట్ డే అందరం స్నాప్ తీసుకుందాం. అమ్మ మహాతల్లి, నీకు కూడా ఈ స్నాప్ ఇచ్చిందా? ఆ ఎలాన్ మస్క్ గడు ట్విట్టర్ కొనేసి బ్లూటిక్ కి చార్జ్ చేసినట్టు ఆ స్నాప్ ను కూడా కొనేసి ప్రతి స్నాప్ కి చార్జ్ చేస్తే సగం దరిద్రం వదిలిపోద్ది. ఏ స్టిల్ ఇవ్వండి. అట్లే నేనెవరో నీకు నిజంగా తెలియదా? నువ్వేమైనా సెలబ్రిటీవా రా చూడగానే గుర్తుపడడానికి? ఇంకా ఎంజాయ్ పండుగ. హే బ్రో, వాట్సాప్. మళ్ళీ ఇక్కడేంటి? ఇది మన ఆఫీస్ కాదన్నావు కదా? మన ఆఫీస్లో ఇంటర్వ్యూ చేయడానికి అంత స్పేస్ ఎక్కడ ఉంది? అందుకే మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అవును, ఈరోజు సెలబ్రిటీతో ఇంటర్వ్యూ అన్నావు, ఎక్కడా? నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను రా. మేబీ ట్రాఫిక్లో ఉండుంటాడు. బయట ఎవడో పండగ వాళ్ళ గురించి వెయిట్ చేస్తాడు. ప్లీజ్ ఫస్ట్ అది క్లియర్ చేయి. సార్ 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 ఏంటి సార్ వచ్చి వెళ్ళిపోతున్నారు? ఎవడయ్యా వాడు? మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వాడికి. ఒక సెలబ్రిటీతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియట్లేదు వాడికి. ఏంట్రా ఈ గోళ? ఏ బాబు, ఎవరు నువ్వు? దసరా మమ్మలా? తర్వాత ఇస్తే వెళ్ళు. రే, ఈయనేరా సెలబ్రిటీ? సారీ సార్ నాని నిల్చోబెట్టి మాట్లాడేస్తావేంటి? లోపల తీసుకెళ్ళి మాట్లాడతాం. పద్ధతి అంటే ఇది, చూసి నేర్చుకో. సారీ సార్, రండి సార్, మీరు లోపలికి రండి. ఈయన లోపల తీసుకొచ్చింది. ఆ పండగ మామూలే బయట ఇచ్చి పంపించచ్చుగా. అసలు ఈరోజు సెలబ్రిటీ వస్తుండు, ఫాస్ట్గా క్లియర్ చేయండి, చూస్తే బాగోదు ప్లీజ్. రే, ఇంతమంది నన్ను తీసుకొచ్చినా నేనెవరో నీకు తెలియట్లేదా? తెలియట్లేదు. రే, ఈయనేరా సెలబ్రిటీ. సెలబ్రిటీ. ఓ సార్, సారీ సార్. కొత్తగా ఏమైనా జాయిన్ అయ్యావా? అవును సార్. సెలబ్రిటీ అంటే ఏంటో తెలీదా? చూసి నేర్చుకోవా? అవును సార్. ఓకే, ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ సార్, మీరు పట్టించుకోకండి, పదండి. మీరు పదండి సార్. సార్ రండి సార్. రే మల్లేష్, ఇటు రారా. నా కోసం వెళ్ళి చాయ్ బిస్కెట్లు తీసుకురారా. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు తెస్తాను? ఏరా, మీ సార్ కోసం ఆ మాత్రం చేయవా? మా సార్ కోసం అయితే తెస్తాను కదా, పోయి తీసుకురా. సార్నే మనీ అడుగుతావురా ఆ మాత్రం? ఇదో బొక్క నాకు కదా, ఓవరాక్షన్ చేసావు కదా, అలాగే ఉంటది. వెళ్ళు. ఓవరాక్షన్ చేస్తున్నాడు. రా రాధిక రా, కూర్చో. సార్ కూర్చోండి సార్. రెడీయా మల్లేష్? రెడీ నాని, రోలింగ్ యాక్షన్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీమర్స్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ టైం మన ఛానల్లో మూవీ ప్రమోషన్ జరుగుతున్నాయి. ఈరోజు మన సెలబ్రిటీ ఎవరంటే, ఎన్నో సినిమాలు చేసిన సెలబ్రిటీ అని ఫీల్ అవ్వరు, కానీ ఒక్క సినిమా కూడా చేయకుండానే సెలబ్రిటీ అని ఫీల్ అయ్యే బాబు మన గార్జియస్ బాబు.
అది అయినా గొప్పతాను. వీడేంటి పొగడ్డం మానేసి అన్నేసుకుంటున్నాడు? రే రాహుల్, సారీ సార్, మీరు ఎన్నో షార్ట్ ఫిలింలో నటించారు కదా, హీరోగా బయటికి రావడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? మంచి కథ కోసం వెయిట్ చేశాను, అందుకే ఎక్కువ సమయం పట్టింది. అంటే మీరు ప్రేక్షకులు చావని పోస్ట్ పోన్ చేశారనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? అదే సార్, మీరు స్టార్ హీరో అవ్వడానికి మీరే పోస్ట్ పోన్ చేసుకున్నారని అంటున్నా. ఏం చేద్దాం, మంచి కంటెంట్ దొరకాలి కదా. మరి దొరికిందా సార్? దొరకటం వల్లే కదా సినిమాలో హీరోగా చేశాను. రామచంద్ర, వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నారా? నిజమే కదా నేననేది. అవును సార్, మా అదృష్టం అది. బేసికల్లీ నేను ఇట్లాంటి మంచి పనులే. సార్ లాగ్ అవుతుంది. ఎడిటింగ్ చేసుకోవా? అది కూడా నేనే చెప్పాలా? నీతో ఇంటర్వ్యూనే బొక్క అనుకుంటే మళ్ళీ ఎడిటింగ్ అదో బొక్క. నువ్వేదో అంటున్నావు, నాకే వినిపించట్లేదా లేకపోతే మీకు కూడా వినిపించట్లేదా? వాడేం అనలేదు సార్. అంతేలే, ఏదనంటే వినిపిస్తుంది కదా. అవును సార్. ఇప్పుడు మీరు నటించే సినిమా ఎలాంటి స్టోరీ సార్? ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. యూత్ఫుల్? ఆడియన్స్ ఫుల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏంటంటున్నావు? మీరు ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేస్తారంటున్నాను సార్. మంచి కట్అవుట్, మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ వస్తారమ్మా. మనమేమి పుల్ చేయాల్సిన అవసరం లేదు. మంచి కట్అవుటే అయితే వర్రాడు. ఒరే రంకు మొగడా, ఆపరా బాబు, త్వరగా చెయ్యి. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటి సార్? మెత్తని పకోడీ. సరిపోయింది, వీడి సినిమా టైటిల్ పకోడియే, వీడు కూడా పకోడియే. ఇంటర్వ్యూ చేసేవాడు కూడా పకోడీగాడే. మెత్తని పకోడీ. మెత్తని పకోడీనే. ఆ మెత్తని పకోడీ నవలడానికి కూడా పనులు లేవు కదరా. ఏమంటున్నావు? అదే సార్, మీరు రికార్డులని నవిలు మింగేస్తారంటున్నా. ఏదో నీ మాట నిజమై ఒక 100 కోట్లు కొట్టేస్తే అదే చాలు. నోర్మొయ్యి, 100 అంట 100 తెచ్చావులే, చాయ్ బిస్కెట్ ఇస్తాంలే. ఇక్కడేంటయ్యా గొడవ? ఏం లేదు సార్, చాయ్ బిస్కెట్ తీసుకొచ్చిందంట, ఇస్తామన్నా, దానికి 100 అయిందంట, 100 అడుగుతాను అంతే. ఇంకోసారి 100 అన్నామనుకో 100 పెడతా నీ పకోడీ మొక్కపోడా. సార్ మీరేదో 100 అని అంటున్నారు? అదే నేనేం అనలేదా. ఏదో 100 కోట్లు అన్నట్టు వినిపించింది సార్. నేనేం అనలేదయా, ఆ మల్లేష్ గడే అన్నాడు. ఓకే. మాయరో మాయరో ఏం మాయరో, కాటుకా కళ్ళతో కొంప ముంచింది. మాయరో మాయరో ఏం మాయరో, నేలపై నడుస్తున్న చందమామరో, అలజడే లేని తుఫాను నన్ను తాకేరో. ఏమా, ఇంటర్వ్యూ ఫాస్ట్గా చేయండి అమ్మా, అసలే హీరోను కదా, చాలా ఇంటర్వ్యూలు ఇవ్వాలి. నువ్వు హీరో ఏంట్రా అని ఎవరైనా అన్నారా సార్? ఎవరో ఎందుకంటారులే, కావాలని నువ్వే అంటున్నావు కదా. మీకేంటి సార్, ఆల్ ఇండియా అందగాడిలా ఉన్నారు. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఏంటి? లైటింగ్ ఎక్కువ అవుతుంది సార్, తగ్గించుకుంటే బాగుంటుంది అంటున్నా. తగ్గించమ్మా, మళ్ళీ అందంగా కనిపించాలి కదా. వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. సార్ టైటిల్ ఏమన్నారు? మెత్తని పకోడీ. మెత్తని పకోడీ, అలాగే లవ్ స్టోరీ. ఈ సినిమాలో మీరు మెత్తని పకోడీ అమ్ముకునే ఒక వ్యక్తి, హీరోయిన్ మీ దగ్గరికి వచ్చి మీ మెత్తని పకోడీ తింటుంది. అంతే, ఆ అమ్మాయి మూర్చచ్చి పాడిపోద్ది, దాని హాస్పిటల్ తీసుకెళ్తారు, అది చచ్చిపోద్ది, తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. అదే కదా సార్ స్టోరీ? ఈ స్టోరీ ఇంచుమించు అలాగే ఉంటుంది, కానీ ఆ మూర్చ వచ్చి పడిపోవడం తప్ప. మల్లేషా, నీలో కూడా రైటర్ ఉన్నారా? అంటే మీ మెత్తని పకోడీ బండి దగ్గరికి ఆ హీరోయిన్ వచ్చి మీ మెత్తని పకోడీ తింటుంది. అలా మీ మెత్తని పకోడీ తినడం చూసి మీరు ఆ అమ్మాయికి లవ్లో పడిపోతారు. అంతే కదా సార్ స్టోరీ? ముందా మెత్తని పకోడా అనడం ఆపయా, ఏదో బూత్లా ఉంది నాకు. ఇది ఒక మంచి లవ్ స్టోరీ. కొత్త హీరోయినా సార్? అవును. ఏజ్ ఒక 30-40 ఉంటుందా సార్? జస్ట్ 25 ఏళ్ళేనాయా. అప్పుడు లవ్ స్టోరీ ఎందుకు అవుద్ది సార్? అప్పుడు తాత మనోరాల్లో మంచి ఫ్యామిలీ డ్రామా అవుద్ది. ఇలా అయితే నేను ఇంటర్వ్యూనా వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది కూడా అదే. నీకు దండం పడతాను చేయడం. ఇంకా స్టోరీ గురించి చెప్పండి సార్. ఇంకా ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఏంటి మదర్ సెంటిమెంట్ కూడానా? మీరే హీరోయిన్ తాతలా ఉంటారు, మళ్ళీ మీకు మదర్ కూడా ఉన్నారా? నీకు బాగా నోటితో ఎక్కువే. సారీ సార్, స్టోరీ గురించి ఏమైనా చెప్పండి సార్. ఇంకా సినిమాకి ఎందుకు వెళ్ళడం,
మొత్తం స్టోరీ అంతా ఇక్కడే చెప్పేస్తాను, రికార్డ్ చేసి రిలీజ్ చేసేవా? ఊరుకోండి సార్, మొత్తం స్టోరీ చెప్పినా ఎవరు రాలే. ఏమయ్యా, నువ్వు ఒక సెలబ్రిటీతో మాట్లాడుతున్నావు అన్న మాట మర్చిపోతున్నావు. ఊరుకోండి సార్, మీరు మీ జోకులు. ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది సార్? నాకు తెలియకుండా అన్నీ బాగానే చేస్తున్నారుగా, చెప్తా వీళ్ళ సంగతి. ఈ నెల 21న రిలీజ్ అవుతుంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. సార్ మన సినిమా రిలీజ్ రోజు ఏదైనా సినిమా ఆడుతుందా సార్? ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు మన సినిమా రిలీజ్ రోజు. అయినా ఎందుకు అడిగావు? ఏ సినిమా రిలీజ్ కాకపోతే ఎవడు చూడు, ఇంకా వేరే సినిమా రిలీజ్ అయితే ఎవడు చూస్తాడు సార్? రే రాహుల్, ఏం పర్లేదయ్యా. రాహుల్, నువ్వు ఇంటర్వ్యూ చాలా బాగా చేసావు. ఇప్పుడు రికార్డ్ చేసింది ఎడిటింగ్ చేయకుండా రిలీజ్ చేయి. అలాగే మీరు నాకు వినిపించకుండా చేసింది డబ్బింగ్ చెప్పి అది కూడా రిలీజ్ చేయి. సారీ సార్, కొంచెం ఓవర్ చేశా. నిజం చెప్పాలంటే నేనే సెలబ్రిటీ అండ్ హీరో అని ఎక్కువ మాట్లాడేశాను. సెలబ్రిటీ అండ్ హీరో అంటే ఏదో ఫన్నీ ఉండాలి కదా, అందుకే ఎక్కువ మాట్లాడేశాను. అలాగైనా సినిమాకి వస్తారని కొంచెం ఎక్కువ మాట్లాడేశాను. నాని, ఎడిటింగ్ చేయకుండా మీరు మాట్లాడింది కూడా డబ్బింగ్ చెప్పి రిలీజ్ చేయండి. ఇక ఉంటాను. ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. నేను ఎలా మాట్లాడినా చాలా సరదా తీసుకున్నాడు మన గార్జియస్ బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీమర్స్ ఎంటర్టైన్మెంట్. వచ్చారా, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్. టాటా. ఏమైంది పండు, ఎందుకు అలా ఉన్నావు? ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు ఒకసారి అని చెప్పాలని లేదా? ఆ సెలబ్రిటీ ఇంటర్వ్యూ సెట్ చేసింది నేనని మర్చిపోతున్నాను అని. అంతేలే, కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు మర్చిపోతారు. రే ఎందుకురా అంత సీరియస్ అవుతున్నావు? ఆయన ఏదో సడన్గా వచ్చారు, టైం వేస్ట్ చేయడం ఎందుకు కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం తప్ప. అయినా ప్రతిదానికి సీరియస్ అవ్వడం కరెక్ట్ కాదు పండు. నా స్థానంలో నువ్వుంటే అర్థం అవుతుంది. రే పండు. ఏ పండుకి ఏమైంది, ఎందుకంత సీరియస్గా ఉన్నాడు? వాడికి చెప్పకుండా ఇంటర్వ్యూ చేసామని కొంచెం సీరియస్ అయ్యాడు. ఓ అవును, చెప్పడం మర్చిపోయా. రేపు అందరూ ట్రెడిషనల్ వేర్లో రండి. ట్రెడిషనలా? ఎందుకు? నేను కంపెనీ స్టార్ట్ చేసి రేపటికి 5 years అవుతుంది. సెలబ్రేట్ చేసుకుందాం. సర్లే గాని ఫస్ట్ వెళ్ళి పండుగ చెప్పు, అస్సలే కోపంగా ఉన్నాడు. పండుగ నేను టైం తీసుకొని చెప్తా. సరే, రేపు కలుద్దాం. సార్ ఓకే సార్, చేద్దాం సార్. డన్ సార్. అన్నా, తెల్ల షర్ట్, తెల్ల పంచ, పార్టీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం రా. ఇంకా మహి కూడా రాలేదు కదా, మహి వస్తే స్టార్ట్ చేద్దాం. ఓకే. మనసా 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 తుళ్ళిపోకే, మననే వదిలి తనకై వెళ్ళిపోకే. మనసా 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 తుళ్ళిపోకే, మననే వదిలి తనకై వెళ్ళిపోకే. అరే రాహుల్, ఏంట్రా ఎంత అందంగా ఉంది? ఈ దేవత గుడి కట్టేవచ్చు తెలుసా? గుడి కట్టి అందులో పూజలు అయిపోనా? అయిపోతాను రా. అలా అయినా దగ్గరుండి పూజ చేసుకునే అవకాశం వస్తుంది. ఉంటుంది, ఎందుకు ఉండదు? అయినా ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్నావు ఏదైనా? ఆ అమ్మాయి అంటే ముందు నుంచే క్రష్ ఉంది కదా నీకు? ఏంటి నాకా? అబ్బా కమలా హాసన్, భలే యాక్ట్ చేస్తున్నావు. నేను యాక్ట్ చేయడం ఏంట్రా? ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడే మహిని చెల్లి లాంటిది అన్నప్పుడే నాకు అర్థమైంది అరే నువ్వు ట్రై చేస్తున్నావు అని. ఆ రోజు ఏదో ఫార్మాలిటీగా అన్నాను రా, మీకు ఎలాంటి రిలేషన్స్ ఉండకూడదని. అయినా నాకు తన మీద ఫీలింగ్ లేదురా. అప్పుడు లేదా, ఇప్పుడు వచ్చేసిందా? మరి రాదా ఏంటి? తను చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. రే ఏంట్రా ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? మనోడు ఇప్పుడే మహిని లంగవల్లి చూసి పడిపోయాడంట. రే నానే, మహి జోలికి రావద్దు చెప్తున్నా, అది నా పిల్లరా. ఇది ఎప్పటి నుంచి రా? ఇప్పుడే లంగవనిలో చూసా.
లంగావోనిలో ఏముందరా అది చూసిన తర్వాత నాలో ఉన్న ప్రేమికుడు అలా లేచాడు. నేను చెప్పానా లంగావాణిలో మహిం చూస్తే ఎవడన్నా పడిపోవాల్సిందే. చూడు ఇప్పుడు వీడు కూడా ఫిదా అయిపోయాడు. రే నాని, ఒక అమ్మాయి కోసం గొడవలు పడ్డం నాకు ఇష్టం లేదు. థ్యాంక్స్ రా ఆ అమ్మాయిని వదిలేసినందుకు. నేనెప్పుడు చెప్పాను వదిలేస్తానని? ఇప్పుడే కదరా అన్నావు అమ్మాయి కోసం గొడవ పడడం ఇష్టం లేదని. వదిలేసావేమో అనుకున్నా. నేననేది నేను వదిలేస్తానని కాదు, నువ్వు వదిలేస్తావని. అది జరగదులే గానీ నువ్వే వదిలే. అరే నాని, నన్ను రెచ్చగొక్కో. సర్లే, వచ్చే నెల నుంచి నీకు 1000 రూపాయలు పెంచుదాం అనుకున్నా. దాని గురించి తర్వాత ఆలోచిస్తాలే. 2000 ఇస్తే మర్చిపోతా. 1500 అయితే ఓకే. డీల్ ఓకే. ఓకే. ఇప్పుడే కదా అమర ప్రేమికుడు లేచాడన్నావు. అమర ప్రేమికుడు లేచిన వెంటనే అమరుడయ్యాడు. నీకు అవసరమా? డబ్బు కోసం అమ్మాయిని వదిలేస్తావారా? చూడు చిన్న, అమ్మాయి వెనక పడకు, డబ్బు వెనక పడు, ఆటోమేటిక్గా అన్నీ నీ వెనకే వస్తాయి. పొరాన్ని పిల్లప్పు. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదురా. పద పార్టీని ఎంజాయ్ చేద్దాం. అంతే అంటావా? ఏ బాబు లేవు, ఏ బాబు లేవు. చెప్పు, ఏం చేద్దాం? నువ్వేమో పునుగులమ్మో, ఆడేమో చట్నీ చేస్తాడు, నేనేమో వచ్చిన వాళ్ళందరికీ తోడా ప్యాచ్ డాల్ అంటే కొన్ని ఉల్లిపాయలు వేస్తా. ఏం చేద్దాం అంటావేంట్రా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. చేసేద్దాం. వీడేంట్రా ఒక్క లంగావానికి ఎలా అయిపోయాడు? బికినీ చూస్తే ఏమైపోతాడు? అంతే. అదే మావా, సినిమాలు అంటున్నా, నువ్వు తప్పుగా ఆలోచించుకే. ఓకే. నేను పంచ కట్టాను చూడు. హాయ్ మహి. హాయ్. ఈ లంగావనిలో నువ్వు చాలా బాగున్నావు తెలుసా? థ్యాంక్ యూ. ఇంకోసారి వేసుకొని రాకు. అదేంట్రా అలా అన్నా? చాలా మంది పిచ్చెక్కిపోతున్నారు, అందుకే వద్దంటున్నా. ఓ, ఎవరికి బాబు పిచ్చెక్కిపోయేది? అదిగో ఆ సోఫాలో కూర్చున్నాడే అతని గురించి మాట్లాడుతున్నావా? మరి నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నేను బాగున్నా అని చెప్పలేదు. చెప్పాను కదా పిచ్చెక్కిపోయాడని. సరే గాని పండు ఇంకా రాలేదా? ఆడి గురించి నన్ను అడక్కో. యాదవ్ గోల. హలో బాస్, ట్రెడిషనల్ లుక్ లో ఎలా ఉన్నా మిమ్మల్ని అడిగాను, మీరేం చెప్పలేదేంటి సార్? అవును, ఇంకా పండు రాలేదా? కాల్ చేశాను, వాడి సైడ్ నుండి రెస్పాన్స్ లేదు. వస్తాడో రాడో కూడా తెలీదు. రాకపోతే అలా వదిలేస్తావా? పదే పదే అడగొచ్చు కదా. సరే, నీకోసం ఇప్పుడు కాల్ చేస్తా. చూసావా, కాల్ ఆన్సర్ చేయట్లేదు. పర్లేదులే, ఇంకొచ్చేపు ఉందామా మరి? లేదులే, ఇప్పటిదాకా వెయిట్ చేసాం కదా, మనం వెళ్ళి స్టార్ట్ చేద్దాం. మన కంపెనీ 50th యానివర్సరీ మీద కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే గైస్, లెట్స్ సెలబ్రేట్. నిలకడుందా నిమిషము, నిలవకుందే ఏ క్షణం, నిసిని దాటి మరో జగం చూద్దాం జతై మనం. తొణికి నాలో తమ ముఖం, తెరలు తీసే యవ్వనం, తడుముతుంటే చెలి స్వరం, చిగురించే జీవనం. నాని, నీకో చెప్పాలి. ఒకసారి వస్తావా? పంచ్ కట్టుకోవడం వాళ్ళ తమ్ముడికి కూడా గాలి బాగా తగులుతుంది. మహి, చెప్పు, ఏదో మాట్లాడాలన్నా. అది
అది చెప్పు. అలా సరదాగా గేమ్ ఆడదామా? ఏ గేమ్? ట్రూత్ ఆర్ డేర్. ఓకే కమ్. ఓకే, ట్రూత్ ఆర్ డేర్. డేర్. ఓకే, నీ ఫేవరెట్ మూవీ నుంచి ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పు. సరే. నెలకు 600 సంపాదించే సైనికుడి కోసం అన్ని వదులుకొని వచ్చిన మహారాణి, ఈ జన్మకి ఇంక సెలవు, ప్రిన్సెస్ నూర్జహాన్. నేను నూర్జహాన్లా ఉన్నానా? కాదు, నెత్తళ్ళు అమ్ముకునే దానిలా ఉన్నా. నన్ను అలా అంటావా? లేదు లేదు, నూర్జహాన్లానే ఉన్నాం. అత్తి అలారా దారికి. దా. సరే పద. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఏం చేద్దాం? నాకు సఖీ మూవీ అంటే చాలా ఇష్టం. ఓకే. దాంట్లోంచి ఆ బస్ సీన్ రీక్రియేట్ చేద్దామా? ఏంటి, మాధవన్ డైలాగ్ నువ్వు చెప్తావా? మాధవన్ డైలాగ్ నువ్వే చెప్పు, నేను హీరోయిన్ డైలాగ్ చెప్తా. ఏంటి జోకా? ఆయన అందులో హీరోయిన్ డైలాగ్లే ఉండవు. అదంతా నాకు తెలియదబ్బా, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం కదా. డేరేమో నీకు, చేసేదేమో నేనా? బాగుంది బాగుంది. స్టార్ట్ చేయి దా. నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ఆశపడడం లేదు, నువ్వు పెద్దగా అందేస్తాను కూడా అనుకోవడం లేదు. అనుకోవడం ఏంటి, నిజమే కదా. ఏ డైలాగ్ మారుస్తావేంటి? కానీ ఇవన్నీ జరుగుతాయని భయంగా ఉంది, ఆలోచించుకొని చెప్పు. ఓకే ఓకే, నా డేర్ అయిపోయింది ఇంకా. ఏంటి నీ డేరా? పేరుకే నీ డేర్, కానీ చేసిందంతా నేను. ఓకే ఓకే, అదంతా నాకు తెలీదు, పద నెక్స్ట్. ఈసారి నీకే వచ్చింది. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఏం చేద్దాం? ప్రియరాలో పిలిచింది మూవీ నుంచి ఆ లవ్ ప్రపోజల్ సీన్ చేద్దామా? సరే. ఈసారి ఎవరు, సిద్దిపేట మోడలా మలకపేట మోడలా? అయినా అందు ఉన్నంతవరకు ఎవరన్నా, ఆ తర్వాత మా నాన్నకి ఎవరో రారు. మీరుంటారుగా. ఏమన్నావు? నిజం చెప్పండి, నీ అతన్నే పెళ్లి చేసుకోవాలా? అవును. అంతకన్నా మంచోడికి ఎక్కడ దొరుకుతాడు? దొరికారు. ఎవరు? నాకు కావాల్సింది పాటలు పాడే పోలో ప్లేయర్ కాదు, నాకు కావాల్సింది మీరు. షటప్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. షటప్. ప్రేమ కన్నా కలిపి కన్ఫ్యూజ్ అవ్వకు. నేను నిజంగానే చెప్తున్నాను, ఐ లవ్ యూ. హే, ఈ డైలాగ్ సినిమాలో లేదు కదా, నువ్వు ఎక్స్ట్రా యాడ్ చేయకు. రే పిచ్చోడా, నేను నిజంగానే చెప్తున్నా, ఐ లవ్ యూ. అరే, ఈ మధ్య ఎవరి మీదైనా రోస్ట్ ప్లాన్ చేసావా? వాడెవడో స్నాప్ స్టార్ అంటారా. ముందేమో సోషల్ మీడియా నేమ్స్ పెట్టుకొని వెనకాల స్టార్స్ అని ట్యాగ్ తగిలించుకొని ఫుల్ సెలబ్రిటీస్లా ఫీల్ అయిపోతున్నారు. అందుకే మామూలుగా రోస్ట్ చేయలేదు. ఇవేం స్టార్లు రా బాబు, తెగ పెట్టేసుకుంటున్నారు. పెట్టుకోవటమే కాదు, సెలబ్రిటీస్లా ఫీల్ అయిపోతున్నారు కూడా. హీరోస్కి స్టార్ డమ్ ఇచ్చి పెద్ద హీరోస్ చేసినా వాళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ లాగా ఫీల్ అవ్వరు కదరా. అయినా మనదే తప్పు, ఇలా రోస్టింగ్ వీడియోస్ చేస్తూ ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం వాళ్ళకి. అలా అని పట్టించుకోకుండా ఊరుకుంటే ఆ స్టార్ ఈ స్టార్ స్నాప్ స్టార్ అని ఎవడెవడో నిబ్బాగాళ్ళు వస్తున్నారు. మనం మాత్రం అలాగే బావిలో కప్పల్లాగా ఉండిపోతున్నాం. అదిరా మేమర్స్ అంటే. వాళ్ళకి కానీ మమకారం ఉంటే మన గుడి కట్టాలరా. ఏరా ఫుల్ రిలాక్స్ అవుతున్నావు? మొన్న ఇంటర్వ్యూ చేశాం కదా, ఆ వీడియో కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది, అప్లోడ్ కోసం వెయిటింగ్. నీ పని బాగుందిరా, వర్క్ కంప్లీట్ చేసి రిలాక్స్ అవుతున్నావు. నువ్వు కూడా ఏదో షార్ట్ ఫిల్మ్ రోస్టింగ్ ఉందన్నావు కదరా, నువ్వు కూడా కంప్లీట్ చేయి, చిల్లవు. నిన్నేవాడు రాపేది? వదిలే. మీ పనే బాగుందిరా, వచ్చి రిలాక్స్ అవుతున్నా శాలరీస్ ఇస్తున్నాం చూడు, మాది తప్పు. బ్రో, రిలాక్స్ అయ్యి శాలరీ తీసుకునే టైప్ మేం కాదు. అలా ఎవరు తీసుకుంటారో మాకు బాగా తెలుసులే. అంటే ఏంట్రా, నేను ఫ్రీగా శాలరీ తీసుకుంటున్నానే కదా అంటున్నావు? అలా అని నేను అనలేదు బ్రో. అయినా శాలరీ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి? నువ్వు ఈ కంపెనీ పార్ట్నరే కదా. పార్ట్నర్? నీకు శాలరీ ఎందుకో? నేను పార్ట్నర్ అని ఇప్పుడే తెలిసిందా? లేదు బ్రో, నాని ఫస్ట్ డే చెప్పాడు కదా, అప్పుడే తెలిసింది. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. బ్రో, కొంచెం పర్మిషన్ ఇస్తే ఈ నగరానికి ఏమైందో తెలుసుకోవడానికి వెళ్తా. ఇంటర్వ్యూ వీడియో అప్లోడ్ చేశారా లేదా? వీడియో ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. నాని వచ్చి చూస్తే అప్లోడ్ చేసాడమే. దీనికి కూడా నాని కావాలా? సరే మీరు వెళ్ళండి.
చెప్తాం ఈ సంగతి. ప్రతిదానికి వాడే వీళ్ళని పట్టించుకోవడం లేదు. ఈ ఇంటర్వ్యూ వీడియో డిలీట్ చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది నా విలువ. హే పండు, ఎందుకు రాలే సెలబ్రేషన్స్ కి? నేను రాకపోతే ఏమైంది, బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సెలబ్రేట్ చేసుకోవడం వేరు, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వేరు. అయినా నువ్వు నానియే కదా ఇదంతా స్టార్ట్ చేసింది, మరి నువ్వే రాకపోతే ఎలా చెప్పు? అవును, వాడు నేనే స్టార్ట్ చేసాం, కానీ మనోడు అలా లేడు కదా, అన్నీ వాడికి నచ్చినట్టే చేస్తున్నాడు. నువ్వు రాలేదని చాలా ఫీల్ అయ్యాడు తెలుసా? ఫీల్ అయ్యాడు, కానీ సెలబ్రేషన్స్ అయితే ఆపలేదు కదా. అరే అలా ఎందుకంటావు పండు? మహి, ఇంక ఈ టాపిక్ వదిలే. అయినా ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. అరే ముఖ్యంగా నేను ఎంత హద్దులో ఉండాలో నాకు బాగా అర్థమైంది. పండు ఎప్పుడొచ్చారా? నేను ఎప్పుడు వస్తే నీకెందుకు లేరా? ఏంట్రా ఇప్పుడు మొహం మొగ్గలా పెట్టుకుని మాట్లాడతావు? అవునరా, నేను మొహం మొగ్గలోనే పెట్టుకుంటాను. నాకు వర్కే ఇంపార్టెంట్. మీలా సెలబ్రేషన్స్ అంటూ వర్క్ నెగ్లెక్ట్ చేసే టైప్ కాదు నేను. అయినా ఇప్పుడు ఎప్పుడొచ్చావు అని అడిగావు, కానీ నిన్న సెలబ్రేషన్కి ఎందుకు రాలేదని అడగలేదు చూడు, అది నువ్వు నాకు ఇచ్చే వాల్యూ. అయినా ఇవన్నీ ఎందుకులే కానీ, ఇంటర్వ్యూ చేసి 2 days అయింది, ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు, అది వాళ్ళు నీకు ఇచ్చే వాల్యూ. బాస్లా బిహేవ్ చేస్తే వర్క్ టైం టు టైం చేసి వీడియో అప్లోడ్ చేస్తారు. ఫ్రెండ్లా బిహేవ్ చేస్తే ఇదిగో ఇలానే చేస్తారు. ఆఫీస్ అనుకుంటున్నారా, పార్క్ అనుకుంటున్నారా? పండు వాళ్ళు వర్క్ చేస్తున్నారు లేదో నాకు బాగా తెలుసు. రే మల్లేష్, వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిందా? ఎప్పుడో అయిపోయింది. మరి అయిపోతే లేట్ ఎందుకు? అప్లోడ్ చేయి. నువ్వు వచ్చి చెప్తే అప్లోడ్ చేద్దామని ఆగా. సరే చూపి. ఓకే. వీడియో ఎక్కడ ఉందరా? డిలీట్ చేసేసాను, ఇప్పుడు ఉంటుంది మీకు. నాని, వీడియో కనిపించట్లేదు. కనిపించట్లేదా అంటే ఏంటి దాని అర్థం? ఏమో నాని, బయటికి వెళ్ళే ముందు మొత్తం వర్క్ కంప్లీట్ చేసి చూసా, వచ్చి చూస్తే వీడియో కనిపించట్లేదు. అంటే ఏంటి నువ్వు చెప్పేది? వీడియో డిలీట్ అయిపోయిందా? ఏమో నాని, అదే అర్థం కావట్లేదు. నాకు ఒకటి చెప్పు, వీడియో ఉందా లేదా డిలీట్ అయిపోయిందా? వాడేం చెప్తాడులే, వీడియో డిలీట్ అయిపోయి ఉంటుందిలే. ఇది వీళ్ళ వర్క్ మీద పెట్టే ఇంట్రెస్ట్. అయినా నువ్వు బాస్లో బిహేవ్ చేస్తే వర్క్ టైం టు టైం ఫినిష్ చేసేవాళ్ళు. ఎడిటింగ్ అయిన వీడియోని జాగ్రత్తగా ఉంచలేకపోతున్నారు. ఎంత రెక్లెస్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రే, అది మన కంపెనీకి వచ్చిన ఫస్ట్ ప్రమోషనల్ వీడియో రా. ఇంత రెక్లెస్గా ఉన్నారేంట్రా? చా, మిమ్మల్ని నమ్మినందుకు సారీ నాని. సారీయా? ఏంటి సారీ? ఇంత రెక్లెస్గా ఉంటారని అసలు అనుకోలేదు. సారీ నాని, వీడియో డిలీట్ అయిపోయినందుకు. కానీ హార్డ్ డిస్క్లో కాపీ చేశాక ఎందుకు భయం? బతికిచ్చినవరా. సరే లేట్ ఎందుకు, అప్లోడ్ చేయి. నాని, నాకు ఇచ్చిన వర్క్ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా నేను ఎవరిని నమ్మను, అందుకోసమే సేఫ్ సైడ్గా హార్డ్ డిస్క్లో కాపీ చేసా. సరే వీడియో అప్లోడ్ చేయి. ఓకే. పండు, ఎవరితో ఎలా వర్క్ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు, నువ్వు టెన్షన్ పడుకు, ఓకేనా? చాలా భయపడిపోయాం రా బాబు, వీడియో ఎక్కడ డిలీట్ అయిపోయిందని. కానీ లాస్ట్కి ఆ హార్డ్ డిస్క్లో ఉందన్నావు చూడు, ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది, నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? ఏం జరిగింది? అరే, నేను బయటకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారా? వర్క్ కంప్లీట్ అయిందని చెప్పా. యాక్చువల్గా కంప్లీట్ అయింది వర్క్ కాదు. నేను అందుకే హార్డ్ డిస్క్లో కాపీ చేశాను. నాకు ఆ పండుగ మీద ఎప్పటి నుంచో డౌట్ రా, అందుకే స్కెచ్ చేసా, దొరికేశాడు. సో గాయస్, పండుగతో చాలా జాగ్రత్తగా ఉండండి. రే, నీకే చెప్తున్నా, అర్థమైందారా? అర్థమైంది, కానీ కొంచెం బిజీలో ఉన్నా. అదే షార్ట్ ఫిల్మ్ రోస్టింగ్ వీడియో అన్నా కదా, దాని మీద ఇప్పుడే వీడియో చేస్తున్నా, ఈవినింగ్ లోపు అప్లోడ్ చేస్తా. ఓకే ఓకే. రే, నీ ఫోన్ ఇవ్వు. నేను ఆర్డర్ పెట్టేస్తున్నా, వచ్చాక పే చేసే. ఓకే? నా దగ్గర మనీ లేవు. హాఫ్ అన్ అవర్లో వస్తుంది, తీసుకొని పే చేసేయి. మరి అదే నాకు మండేది, నా దగ్గర మనీ లేవంటే విందేంటిది? రే, నీకే చెప్తున్నా, నీకు కూడా ఒక పిజ్జా ఆర్డర్ పెట్టనా? ఒక పిజ్జా ఆర్డర్ పెట్టు. పిజ్జా కావాలా? వర్క్ చేసుకోరా ముందు. హావులే, నేను అలా వెళ్ళి ఈ నగరానికి పొగ పెట్టిందో లేదో చూసుకొని వస్తా. రే, ఒక నిమిషం ఆగు. ఎందుకు? అయిపోయింది, పదా. ఏంటి అప్పుడే అయిపోయిందా వర్క్? అంతే కదరా.
ఏమైపోయింది? అదేరా ఆ షార్ట్ ఫిల్మ్ మీద రోస్టింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, చేయడం అయిపోయింది, అప్లోడ్ కూడా చేసేసా. ఏంటి అప్లోడ్ చేస్తావా? నాకు నీలా సేఫ్ సైడ్ హార్డ్ డిస్క్లో సేవ్ చేయడం రాదురా, అందుకే అప్లోడ్ చేసేసా. సర్లే పదా. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ రాహుల్. ఈ రాహుల్ కూడా వచ్చిందంటే ఎవరికో మూడిపోయినట్టే. ఈరోజు ఒక కొత్త రోస్టింగ్ ర్యాంప్తో మీ రాహుల్. ఈరోజు రోస్టింగ్ దేనిపైన అంటే లవ్లో పడిపోయే పిల్ల షార్ట్ ఫిలిం. ఓపెన్ చేస్తే హీరో ఇంట్రడక్షన్. ప్రపంచంలో అందరూ వేరు, నేను వేరు. ఎందుకంటే నేను వేరు కాబట్టి. ఎందుకంటే నువ్వు పిల్లని ఇవ్వగాడి కాబట్టి. ఆ రైటర్ గాడికి హాఫ్ పేమెంట్ ఇచ్చావా, లేకపోతే వాడికి ఇదే బొక్కని వదిలేసాడేమో. హీరోయిన్ ఇంట్రడక్షన్. నేను మంచినీరు లెక్క, మంచికి వాడితే మంచిగుంటా, చెడుకు వాడితే గర్వం అవుతా. అక్కేమంటుందంటే లస్సీలోకి వాడండి కానీ లిక్కర్లోకి వాడద్దంటుంది. విలన్ ఇంట్రడక్షన్. మందు తాకండి, ఆరోగ్యాలు పాడైపోతాయి, జాగ్రత్త. విలన్ ఒక మంచి బాలుడు, వీడికి నిక్కర్ వేసుకుని రాదు కానీ లిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక మంచి సీన్, బ్యూటిఫుల్ సీన్. దా ఇప్పుడే కదక్క గరము స్వరము అన్నావు. ఇలా తయారైరేంట్రా? ప్రతి ఒక్క డైరెక్టర్లు అయిపోవడం, రైటర్లు అయిపోవడం. వెళ్ళండి రా, వెళ్ళి చదువుకోండి రా. ఏంటిది? రాహుల్ ఏంటిది? సారీ నాని, నేను చేసిన రోస్టింగ్ వీడియో వల్లే ఇంత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వీడియో అప్లోడ్ చేసే ముందు చెక్ చేసుకోవాలని తెలియదా, లేదా నాకన్నా ఒకసారి చూపించాల్సింది? అంటే వీడియో డిలీట్ అయిపోతుందని భయంతో అప్లోడ్ చేసేసా. ఆ భయం వల్ల మన ఛానల్ మీద నెగిటివిటీ పెరిగింది, పైగా సబ్స్క్రైబర్ కౌంట్ కూడా తగ్గుతుంది. సరే, ఇప్పుడు అయిందేదో అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో అది ప్లాన్ చేద్దాం. షార్ట్ ఫిల్మ్ తీయాలంట. షార్ట్ ఫిల్మా? సరే తీసేద్దాం. ఏంటమ్మా తీసేద్దామా? ఏ నువ్వు కానీ ప్రొడ్యూసింగ్ చేస్తావా? నేనెందుకు చేస్తా? తీసేద్దాం అన్నావు మరి. సడన్ గా ప్రొడ్యూస్ చేయడం అంటే నా దగ్గర అంత డబ్బులు లేవు. మరి ఎంత ఉన్నాయి? ఏటి 2000 ఉన్నాయి, సరిపోద్దా? ఓ 2000? 2000కి షార్ట్ ఫిల్మ్ ఏంటి, సినిమాయే తీసేయచ్చు. ఆపండ్రా. మరి లేకపోతే ఏంటి? షార్ట్ ఫిల్మ్ తీయాలంటే దానికి మనీ కావాలి. రే మీరు ఆపండి, షార్ట్ ఫిల్మ్కి మనీ నేను అరేంజ్ చేస్తాను. అబ్బో రిచ్ పర్సన్. నోర్మి, రిచ్ అంట రిచ్. చేసిందంతా చేసి మళ్ళీ డైలాగ్ వేస్తున్నావా? వాడేమో కానీ నువ్వు మాత్రం కావాలని అంటున్నావు కదా. సర్లే, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఏం చేయాలో చెప్పండి ముందు. షార్ట్ ఫిల్మ్ తీయాలంటే కెమెరామెన్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి, హీరో ఉండాలి, ఎడిటింగ్, డబ్బింగ్, ఇంకా చాలానే ఉంటాయి. కెమెరామెన్ ఎంత తీసుకుంటాడు? నాకు తెలిసి ఒక 40,000 తీసుకుంటాడు. ఏంటి 40Kనా? అవును, మన దగ్గర కెమెరా ఉంది కదా, ఒక 20,000 తీసుకోమనరా. ఏంటి మన కెమెరాలే? ఈ కెమెరాతో రీల్స్ కూడా తీయలేం. రే అవి లేటెస్ట్ మోడల్స్ రా. ఏంటి బాబు లేటెస్ట్ మోడలా? ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నాం? 2023. అవి ఎప్పుడో 2015వి. సర్లే, ఒక 30,000 కన్నా సెట్ చేయి. ఇంకా ఎడిటింగ్ వచ్చి 10,000 అవుద్ది. మన సిస్టంలో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదరా, మళ్ళీ ఎడిటింగ్ 10,000 ఎందుకు? ఏంటి బాబు సాఫ్ట్వేరా? అది మన సిస్టంలో. ఎప్పుడో తెలుసా అవి? 2015 వెర్షను. దాంతో అవదు. అయితేనా ఏదైనా మూవీ ప్రాజెక్ట్ ఒప్పుకో, అందులోనే చేద్దాం. ఏంటి జోకా? అబ్బే లేదన్నా, ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ సినిమా అవుతుంది కదా, ఆ ప్రాజెక్ట్ నువ్వే తీసుకో. బయట అసలు ఎక్కువ కాంపిటీషన్ ఉందంట. సర్లే, కమ్మేస్తున్నావు అని అర్థమవుతుంది కానీ ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ కలిపి తక్కువకు మాట్లాడు. తక్కువ కంటే ఎంతకి? 2 కలిపి 10,000కి సెట్ చేయి. ఏంటి 10,000కా? ఎందుకులే, మన సిస్టంలోనే ఎడిటింగ్ చేద్దాం. ఏదో ఒక మైక్ కొనేసి డబ్బింగ్ బొరకత్ చెప్పినట్టు చెప్పేద్దాం. సర్లే, 2 కలిపి ఏదో మాట్లాడరా. చివరిగా మనకి హీరో హీరోయిన్ కావాలి. హీరోయిన్ అయితే నేను చేయను, ముందే చెప్పేస్తాను. మేము హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాం, నీ గురించి కాదు. అయినా నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? అంటే ఏంట్రా, నేను హీరోయిన్ లా ఉండనా? హీరోయిన్ కాకపోయినా హీరోయిన్ అంటే ఫ్రెండ్ రోలా? చిచి, ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చే ఎదలా కనిపిస్తున్నాను నీకు. మరి ఏ క్యారెక్టర్ ఇస్తావు? ఐ థింక్ యు నీడ్ ఇన్ యువర్ మదర్ రోల్. అయినా నువ్వేంటి తెగ నవ్వుకుంటున్నావు? ఈవినింగ్ కాల్ చేస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. సర్లే, అదంతా కాదు, నేను హీరోగా చేస్తా.
హీరో 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 అరే నేను హీరోగా సెట్ అవునా? నీకేంటి మావా భోజ్పూరి హీరోలా ఉంటావు. థ్యాంక్ యూ. భోజ్పూరి హీరోనా? సారీ మావా, ఏదో సరదాగా అన్నా. నువ్వు బాలీవుడ్ హీరోలా ఉంటావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హీరోగా నేను చేస్తా. మరి హీరోయిన్ ఎవరు? నేను ముందే చెప్తున్నా, హీరోయిన్ గా అయితే అస్సలు చేయను. ఏది నా వైపు చూసి చెప్పు. చెయ్యవా? అస్సలు చేయను. అదే నా వైపు చూసి చెప్పు. సర్లే చేస్తాలే. ఎలారా మావా, మా మేమర్స్ అందరూ సాయిగాడే పులిహార రాజా అని అపోహలో ఉన్నారు. నువ్వు వాడికంటే పెద్ద పులిహార రాజాలో ఉన్నావుగా. ఏ ఊరుకో, నాకు పొగడతలు అసలు ఇష్టం లేదు. నువ్వు సిగ్గుపడకరా బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఉండు, కెమెరామెన్ కాల్ చేసి వస్తా. కెమెరామెన్ ఓకే అన్నాడు రా. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మరి? ఓకే అయితే చెప్పండి గైస్, ఏ రోజు నుంచి షూట్ స్టార్ట్ చేద్దాం? ఇంకో 2 days లో పెట్టుకుందామా? సరే, ఇలాంటి లేట్ చేయకుండా తొందరగా స్టార్ట్ చేద్దాం. అది కూడా నిజమే. నువ్వేమంటారా మల్లేష్? ఏంటమ్మా, నీకైతే 2 days లో ఓకేనా? నీకేంట్రా, ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిదా? అసలు బుర్ర ఉందా లేదా మీకు? ఏ అడవి ప్రాంతం నుంచి వచ్చారా మీరు అందరూ? ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే దానికి స్టోరీ రాయాలి, దాన్ని ఒక డైరెక్ట్ చేయాలి. అసలు ఎవరు చేస్తారు దాని డైరెక్షన్? స్టోరీ ఎవరు రాస్తారు? అవును కదా. సర్లే బాయ్, ఏదో సబ్స్క్రైబర్ ప్రెజర్ వల్ల మర్చిపోయాను. సరే, అందరం కూర్చొని స్టోరీ డిస్కస్ చేద్దాం. ఎలాంటి స్టోరీ రాస్తే బాగుంటుంది? సెంటిమెంట్ వద్దులే, కామెడీ. హీరో చెప్పుకుట్టు వారి మాదిరి పావం ఎంట్రీ 25 రైళ్లు గాల్లో దాడ 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 దాడ. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ తీసేసారా? హీరో ఒక మార్కెట్లో చాలా ఫేమస్. ఎందులో? పకోడీ వేయడంలో. రే నీ బాబు గార్జియస్ బాబు నీ మీద కేసు వేస్తాడు. ఇదేంటి మైండ్లోకి ఇంతలో ఎక్కేశాడు? చూసుకో, వాడు సినిమా స్టోరీ చెప్తున్నావు మళ్ళీ. అవునా? ఇదే లవ్ స్టోరీ ఉంటే చెప్పండి రా. హీరో ఎలాంటి చెడు అలవాట్లు లేని ఒక మంచి అబ్బాయి. ఒకరోజు స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూసి ప్రపోజ్ చేద్దామని దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడే ఆ అమ్మాయి పాచకమర్లో వచ్చి చచ్చిపోద్ది. ఇంకా ఇలానే ఇంటర్లో కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఈ అమ్మాయిని కూడా దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకునే లోపే ఆ అమ్మాయి కూడా కామెడీలో వచ్చి చచ్చిపోద్దా? కాదు, జాండీస్ వచ్చి చచ్చిపోద్ది. ఏంటి బాబు అన్న ఇంకోసారాను? జాండీస్ వచ్చి చచ్చిపోద్ది. ఒరే పిచ్చినా కొడక, రెండు ఒకటేరా. రెండు ఒకటేనా? సర్లే, జాండీస్ తీసే. ఆ అమ్మాయి మురిక్కాలులో పడి చచ్చిపోద్ది. ఇక డిగ్రీకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ హీరో ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయిని కూడా ప్రపోజ్ చేద్దామని దగ్గరికి వెళ్తాడు. ప్రపోజ్ చేద్దామనే టైంలో ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి. అది తెలిసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోద్ది. పావం. ఆపేరా బాబు, అందులో లవ్ స్టోరీ ఎక్కడ ఉందిరా? అంత దరిద్రం తప్ప. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ అబ్బాయి జాబ్ చేస్తూనే ఒక అమ్మాయిని చూస్తాడు, ప్రపోజ్ చేస్తాడు. అమ్మయ్య, చివరికి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. తర్వాత ఏమైంది చూసావా? ఇదే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ లో కూడా రప్పిస్తాం. అలా ఆ అమ్మాయి ప్రపోజ్ చేద్దామని ఒక అరగంట సేపు ఉంటుంది. 1 గంట 2 గంటలు అవుతుంది, కానీ ఏమీ మాట్లాడదు. మూగదేమో. కాదే, ఆ అమ్మాయి అంతకుముందే చనిపోయింది. అసలు ఎందుకు చనిపోయిందిరా? అదే సస్పెన్స్. ఎందుకు చనిపోయిందని ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందామని హీరో కూడా సూసైడ్ చేసుకుంటాడు. ఇది స్టోరీ. ఇది ద స్టోరీ. పోలా అదిరిపోలా. ఎందుకు చనిపోయింది తెలుసుకోవడం కోసం వీడు సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? అదేం క్లైమాక్స్ రా బాబు. క్రియేటివిటీ రైటర్స్ అంటే ఇలానే ఉంటదిరా. ఎదవా, అదొక స్టోరీ, దానికి మళ్ళీ క్రియేటివిటీ అని పేరు. అంతేలేరా, క్రియేటివిటీ రైటర్స్ ని ముందు ఎలానే అవమానిస్తారు. నోర్మోయ్, ఇంకోసారి క్రియేటివ్ రైటర్ అన్నావు అనుకో నరికేస్తాను ఆ కొడక. కొత్త లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే ఆలోచించండి రా. మనం లవ్ స్టోరీ ఏమైనా చెప్దాం? చెప్పడం ఎందుకు, తీసేద్దాం. అరే కెమెరాలో బ్యాటరీలు రెడీగా ఉన్నాయిగా. ఏరా ఏదో పార్క్ అన్నో, ఇది ఎక్కడ పార్క్లా ఉందిరా? నువ్వు ఇచ్చే బడ్జెట్కి ఈ పార్కే వచ్చింది నాని. సర్లే. అవును, ఎందుకు టీమ్ ఏది? కెమెరామ్యాన్ ఎక్కడ? అది కెమెరామెన్ సడన్గా హ్యాండ్ ఇచ్చాడు. నాకు ఎలాగో డైరెక్షన్ స్కిల్స్ బాగానే ఉన్నాయి కదా, కెమెరా హ్యాండ్లింగ్ కూడా బాగానే చేస్తాను.
వీడు ఎలాగో ఖాళీగా ఉన్నాడు కదా, అందుకే వీడి చేతిలో కెమెరా పెట్టా. హ్యాండ్లింగ్ మొత్తం నేనే చూసుకుంటా, నువ్వేం కంగారు పడకు. సర్లే. ఇంతకీ సీన్ ఏంటి? సీన్ ఏంటంటే ఓపెన్ చేస్తే లవ్ స్టోరీకి రెడీ అయ్యి రమ్మంటే హర్రర్ సినిమాకి రెడీ అయ్యి వచ్చినట్టు వచ్చావేంటి? యద్దవ్వా, మరి అంతేం భయంకరంగా లేనులే, ఓవర్ యాక్టింగ్ చేయకు. అలాగే మేడం, చాలా దూరం నుంచి వచ్చినట్టు ఉన్నారు, ట్యాన్ అయిపోయి ఉంటారు, వెళ్ళి రిలాక్స్ అవ్వండి. గుడ్, అలా మెయింటైన్ చెయ్యి. సీన్ ఏంటంటే బాబు, హీరోయిన్కి వెళ్ళి మీరు ప్రపోజ్ చేస్తారు. డైలాగ్ ఏంటంటే, ప్రియా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను ప్రియా, సో నా జీవితం నీకే ప్రియా, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఇది సార్ డైలాగ్. ఓకే, చేద్దాం బాబు. రోల్ కెమెరా, రోలింగ్ సార్. యాక్షన్. ప్రియా నువ్వు లేని జీవితం లేదు ప్రియా, నేను చెప్పిన పని నా జీవితం నువ్వే ప్రియా, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. కట్ 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 కట్. శవాలకు దెబ్బేసేవాడిలాగా ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నువ్వు ఆ మీమ్ సోడ్లా కాకుండా ప్రియా అని సరిగ్గా పలుకు, అర్థమైందా? సరే సరే చెయ్యి. ప్రియా నువ్వు లేను ప్రియా, నా జీవితం నువ్వే ప్రియా, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. కట్ కట్ కట్. వన్ మోర్. ప్రియా సరిగ్గా నించే. నేను చూడం కూడా రాదు, హీరోలు అయిపోతారు. చెప్పలాటే పక్కన ఇదొకటి. ఇంకా ప్రియా ప్రియా నువ్వు లేని నేను లేను, నా జీవితం నువ్వే, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. సరిగ్గా సరిగ్గా చెయ్యి. ప్రియా ప్రియా నువ్వు లేని నేను లేను ప్రియా, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. కట్ కట్ కట్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడికి నిన్నే ఎగ్జాంపుల్గా చూపించాలరా. ఏ అంత బాగా యాక్ట్ చేశానా? సిగ్గు ఉండాలరా. ఒక డైలాగ్ ఇన్ని గంటలు తీసుకుంటావా, ఇన్ని టేకులు? డైరెక్ట్ నాని తిట్టచ్చుగా, నన్ను తిట్టడం. అది కాదురా, షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత శాలరీ పెంచుతాను, అందుకోసమా. ఏం పర్లేదు పర్లేదు. అమ్మాయి ఇప్పుడు నువ్వు చెయ్యి. అబ్బాబ్బాబ్బా ఏం నవ్వుతుంది. అది అది సూపర్. ఓకే ఓకే అన్నారా? అదిరా చేస్తున్నాడు. నెక్స్ట్ సీన్ ఏంట్రా? అది స్వాగ్ తో వాక్ చేయాలన్నా. సరే చూడు. వీడేంటి పైల్స్ వచ్చిన నడుపుతున్నాడు? నీకు తెలియట్లేదు కానీ నేను ఒకసారి వాకింగ్ చేసి చూపిస్తాను. అది ఎలా చెయ్యాలి? ఐ లవ్ యూ బేబీ. వీడికేంటి సంకలో సగ్గడ్లయ్యే ఏంటి? ఓకేనా? ఎరా నీకు కూడా అలా అనిపించిందా? కట్ కట్ కట్. వన్ మోర్ బాబు. సరే. బ్లడీ రాస్కల్స్ టాలెంట్ తొక్కేస్తున్నారు. ఈడేంట్రా యాక్టివ్గా వాకింగ్ చేయరంటే వాకింగ్ రాదు, యాక్టింగ్ చేయరంటే యాక్టింగ్ రాదు. వన్ మోర్ వన్ మోర్. సీన్ ఏంటంటే బాబు, నువ్వు ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని కిస్ చెయ్యాలి. ఇలా అయితే నేను అలాంటి షార్ట్ ఫిల్మ్స్ లో వర్క్ చేయను. కిస్ అంటే ఒరిజినల్ కిస్ కాదు, ఏదో చూపించినట్టుగా. ఓకే ఓకేనా? ఓకేరా, రెడీరా కెమెరా? ఓకే. రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. కట్. ఓకేనా? యాక్ట్ చేయమంటే యాక్ట్ చేయడం రాదు కానీ ఇలాంటి సీన్లు మాత్రం చాలా బాగా చేస్తాడు. నాటి నాని. యాక్టింగ్ చేయమంటే రాదు కానీ ఇలాంటి సీన్లు మాత్రం జీవించేస్తున్నావు. నాటి నాని. నా మాటిని వాళ్ళలాగే నువ్వు కూడా ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేయి, నాటి నాని అని. జానీ సీన్స్ కంటే పెద్దగా ఫేమస్ అయిపోతావు. సరే నెక్స్ట్ సీన్కి రెడీ. ఓకే. హాయ్ దాదా దాదా. కట్ 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 కట్. ఉండరా వస్తున్నా, నీ సంగతి చెప్తా. ఏరా నీతో యాక్ట్ చేయించడం కన్నా బీచ్ లో పునుగులు అమ్ముకోవచ్చు. బేసికలీ నాకు యాక్టింగ్ బాగా వచ్చురా, కానీ నీలో ఉన్న టాలెంట్ బయట తీసుకురావాలని యాక్ట్ చేయట్లేదు అంతే. కచ్చరా నా కొడక, లోఫర్ నా కొడక. సర్లే, ఈ నెల ఏదో శాలరీ పెంచమని అడుగు. అన్నా నాలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నా నీకు. థ్యాంక్ యూ.
పద. దాదా ఇట్రా చెట్టు కిందకి. అంతా దీనివల్లే. మీరు వచ్చేయండి రా, మీరు వచ్చేయండి. మీరు చేయండి చూద్దాం. ఇది తీసుకా వచ్చేస్తారా యాక్టింగ్ అంటే నీ చేయండి రా. ఐ లవ్ యూ డార్లింగ్. దరిద్రంగా చేశారు. సూపర్. సరే సరే. ప్రొఫెషనల్ యాక్టర్స్. ఏమైంది నీకు? ఈగొచ్చిందిరా. మళ్ళీ చెయ్యి. సరే. ఏకపోయింది, దోమ పోయింది అనుకుని. రోలింగ్ సార్. రెడీ రెడీ. రోల్ కెమెరా యాక్షన్. చాలా బాగా చేసాంరా మనం షార్ట్ ఫిల్మ్. అవును. అవునరా, నువ్వు నిజంగానే మహిన్ లవ్ చేస్తున్నావా? లవ్ బొక్క, జస్ట్ యూజ్ అండ్ త్రో అంతే. మహి 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 ఆగు. కాల్ చేస్తున్నా ఆన్సర్ చేయట్లేదేంటి? ఏం మాట్లాడుతున్నావురా? యూస్ అండ్ త్రోనా అంటే వదిలేసి వెళ్ళిపోతావా? అరే నేను అలా అనలేదురా. నువ్వు ఇంత ఎదవ్వని అస్సలు అనుకోలేదు. అరే ఒకసారి నేను చెప్పేది వినరా. చీ నోర్ముయ్. ఇంకా నమ్మించడానికి ట్రై చేస్తున్నావా? నీ మాటలు నేను నమ్మను. అరే మల్లేష్ నువ్వనే చెప్పరా, ఆ సీన్ మన షార్ట్ ఫిల్మ్ లో డైలాగ్ అని చెప్పరా. నేనెప్పుడు చెప్పాను, ఎక్కడ చెప్పాను? నీ నిజ స్వరూపము ఇప్పుడు బయటపడింది. కవర్ చేయడానికి ఇంకా ట్రై చేయకు. అరే ఏందిరా మాకిది? మహి అసలు ఏం జరిగిందంటే, వాడు నేను కాఫీ తాగడానికి వెళ్తుంటే. ఏం చెప్తున్నాడో పూర్తిగా విను. మహి నిన్ను అంత డీప్ గా లవ్ చేస్తుంది కదా, మరి నెక్స్ట్ పెళ్ళేనా అని అడిగా. పెళ్ళా బొక్క, యూజ్ అండ్ త్రో అన్నాడు. అరే తప్పురా అలా ఒక అమ్మాయితో మాట్లాడమని చెప్పా. నువ్వేంటి సొంత అన్నావేంట్రా, నీకెందుకు తన గురించి అన్నాడు తెలుసా? అరే మంచి కోరేవాడు సొంత అన్నవాల్సిన అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. అయినా మంచి మనసు గురించి నీకేం తెలుస్తుందిలే. ఆహా అవునా, వీడేమో కమల్ హాసన్లా నటిస్తున్నాడు, నువ్వేమో శృతి హాసన్లా నటిస్తున్నావు. రే మల్లేష్ నిజం చెప్పరా. అయినా నిన్ను నమ్మాను చూడు, నాది నాది తప్పు. అమ్మా మహానటి, నీ యాక్టింగ్ ఏదో అక్కడ షార్ట్ ఫిలింలో చేయి. చూసావా, నువ్వు ఏడుస్తుంటే యాక్టింగ్ అంటున్నాడు. అదే నీ ప్లేస్లో నేనుండేంటానా చెంప పగలగొట్టేవాడిని తెలుసా? ఛీ రే నువ్వు హ్యాపీ కదా? హే మహి, నేనేదో సరదాగా అన్నా, అది నిజంగా షార్ట్ ఫిల్మ్లో డైలాగే తెలుసా? నాని నాని ఆగు నాని. పొట్టు మొహంది కొట్టి సారీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. నా చిట్టి బేబీ ఇక్కడుందా? చిట్టి బేబీనా? వాడు ముందేమో అంతలా చితకబాది ఇక్కడికి వచ్చి చిట్టి బేబీ అంట. నేను హట్ అయ్యాను, నీతో మాట్లాడను. నిజంగానే మాట్లాడవా? నిజంగానే మాట్లాడను. సర్లే, నా చిట్టి బేబీకి హగ్గిచ్చి కూల్ చేద్దాం అనుకున్నా. నువ్వు మాట్లాడనంటే మాట్లాడకు, మాట్లాడినప్పుడే ఇస్తా. ఏ మాట్లాడనంటే అలా వెళ్ళిపోవాలా? బుజ్జిగించి కూడా హగ్ ఇవ్వచ్చు. సారీ బేబీ, కోపంలో కొట్టేసా. సరే హగ్గేనా, కిస్ లేదా? అయ్యా మోకం చూడు సిగ్గు లేకుండా. నీ ముందు నాకెందుకు రా సిగ్గు? ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనిపిస్తున్నారా నీకో? నీకో నీకో పోలీసులని సీన్ అయిన తర్వాత వస్తారా? నువ్వేంట్రా మాకు ఇంకా స్టార్ట్ అవ్వకముందే వచ్చావు? చెల్లమ్మ ఇక్కడ టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళి పని చేసుకో. అప్పుడేనా? ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటాను కదా. నీ వల్ల ఈడిలా తయారైంది. వెద్దవ్వా, మాలాంటి అమర ప్రేమికులను విడదీస్తే నీకు సురు తగలకుండా పోదు. అమర ప్రేమికుల ఇప్పుడే కదా కామందులా నీ మీద పడిపోతున్నాడు. అది రొమాన్స్ రా. ఓహో, ఈ మధ్యన రొమాన్స్ ఇలా కూడా చేస్తున్నారా? నీకేం తెలుసురా సింగిల్ గాడివి. ఎమోషనల్ డ్యామేజ్. వెళ్ళి వర్క్ చేసుకోపో. బాయ్ చిట్టి బేబీ. అప్పుడేనా?
తప్పదు కదా, వెళ్ళాలి కదా. బాబోయ్ మీ ఇద్దరు మగధీర రీక్రియేషన్ చేయకండి, ఇక్కడ చూడలేకపోతున్నాం. జలసీ ఫెల్లో. నువ్వేమో కేరా అద్వాని, ఈడేమో సిద్ధార్థ్ మల్హోత్రా. మీ ఇద్దరిని చూసి నేను జలస్ ఫీల్ అవడానికి. ఎలాండే దరిద్రుడా. పొద్దున్నే యాదవ్ ప్యాంట్ మొహాలు వేసుకుని నాటి వద్దొస్తున్నావు. దీనికి మాత్రం కనపడకూడదు. ఏంట్రా దాస్తున్నావు? ఎవర్రా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? దేవుడా, ఎవరైతే చూడకూడదు అనుకున్నానో వాళ్ళే చూసేశారు. ఎవరో గురించి నాకెందుకు, నేను అడుగుతున్నాను కదా, నాకు చెప్పరా ఎవర్రా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి మీ చిట్టి బేబీ ఫస్ట్ లవ్. ఛా, జోకా? మరి లేకపోతే ఏంటి, ఇంత అందమైన అమ్మాయి నాకు ఎవరిగా సెట్ అవుద్దా? అది కరెక్టే అనుకో. వసే మాట వరుసకు కూడా నీకెందుకు సెట్ అవుద్రా అని అనాలనిపించలేదా నీకు? నువ్వే కదరా అంటున్నావు, మరి నేనెందుకు అబద్ధం చెప్పడం? సర్లే కాని చెప్పరా ఎవరు? తను నిజంగా నాని ఫస్ట్ లవ్వే. కావాలంటే ఇప్పుడే నాని దగ్గరికి వెళ్ళి నీ ఫస్ట్ లవ్ నేమ్ ఏంటని అడుగు. సైకో అంటాడు. ఒకవేళ అలా అనలేదనుకో నేను ఇప్పుడే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతా. చెక్ చేసుకో. ఆగు నీ పని. నానిగా నీకు ఉండదు చూడు. హలో మాస్టారు, నీ ఫస్ట్ లవ్ ముద్దు పేరేంటి? ఇప్పుడు అదంతా అవసరమా? అవును, నాకు అవసరమే, నాకిప్పుడే తెలియాలి. సైకో అంటే నేను నీ ఫస్ట్ లవ్ కాదా? ఆ రోజు యూసన్ త్రో అన్నమాట నిజమే కదా, నేనే మీ ఇద్దరి మధ్యలో వచ్చాను కదా. నువ్వే నా ఫస్ట్ లవ్? ఏమో, నన్ను ఎప్పుడలా పిలవలేదు, నాకైతే అలా అనిపించలేదు. అంటే సైకోలో బిహేవ్ చేసే వాళ్ళని సైకో అని పిలిస్తే ఫీల్ అవుతారు కదా, అందుకే పిలవలేదు. అంటే ఏంటి, నేను సైకోలా బిహేవ్ చేస్తున్నానా? ఆహా, సైకోలో బిహేవ్ చేస్తామని భయం వేసి పిలవలేదు. నేను నమ్మను. ఆ మల్లేష్ గాడు నీ ఫస్ట్ లో కూడా నాకు చూపించాడు, ఆడనే వచ్చి చెప్పమను. వస్తే తెంగిరదానా, పొద్దున్నాడు అలా చేసిన తర్వాత కూడా మళ్ళీ వాడమాటలు నమ్ముతున్నావా? పదా, నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చెయ్యి. రే మల్లేష్, ఏంటి సీరియస్ గా వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు? ఎవర్రా నా ఫస్ట్ లో? అది చెప్పివే. మహి. మరి ఆ ఫోటోలో అమ్మాయి? తను నా ఫ్రెండ్. వీడు మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు. నిజంగా తను నా ఫ్రెండేనే. నీ అమ్మ, మా అమ్మ కూడా ఎన్నిసార్లు కొట్టలేదు నన్ను. నీ అబ్బా, నన్ను కూడా ఇలా ఎవరు ఏడ్పిలేదు. మరి లేకపోతే అంటే ఆఫీస్కి టిక్ టిక్ మన వచ్చి సిస్టమ్ నొక్కుని వెళ్ళిపోతే ఎంజాయ్మెంట్ ఏముంటది? అందుకోసమే సరదాగా జోక్ చేశా. ఏడ్సావలే ఎదవా. సరే ఫ్రెండ్లీగా చేసాంలా పోయి. సర్లే, నువ్వు అలానే ఎంజాయ్ చేయి, వర్క్ చేయకుండా. వర్క్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది బాస్, 90% అయిపోయింది. అప్పుడేనా? నిన్నే కదరా షార్ట్ ఫిల్మ్ షూట్ చేసాం, అప్పుడే 90% అలా కంప్లీట్ అయిపోయింది. మరి మామూలుగా ఉండదు, మళ్ళీ ఇస్తావు. సరే ఒకసారి చూపించు. రే మామా, ఎవరి అమ్మాయి? తన ఫ్రెండ్ రా. రే రే ఫ్రెండా? రే రే కొంచెంసేపు నువ్వు షుగర్ ఆపుకో. రే, నీకు ఇంత అందమైన అమ్మాయి ఫ్రెండ్ ఉందని నాకెందుకు చెప్పలేదురా? ఇప్పుడు చెప్పాను కదరా. తన ఫోటో నీ మొబైల్ ఎందుకుందిరా? ఇప్పుడే తను ఇక్కడికి వచ్చిందిరా. ఏంటి, ఇక్కడికి వచ్చిందా? జస్ట్ నువ్వు వచ్చే ముందే వెళ్ళిపోయింది. అబ్బా, మిస్ అయిపోయానే. మరి ఈ ఫోటో ఎక్కడదరా నీకు? తను వచ్చినప్పుడు నాకు ఫోటో ఫార్వర్డ్ చేసింది. రేయ్ నాని, నిజమేనా? వీడు చెప్పాడు కదా, నిజమే. ఎంత క్యూట్ ఉంది. బక్రా నమ్మేశాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఎప్పుడో ఏంట్రా, ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తా ఉంది. అవునా? అయినా నీతో లంచ్ ఏంట్రా? నార్మల్గా కాల్ చేశారా, ఆఫ్టర్నూన్ వస్తా ఉంది. సర్లే, ఎలా ఆఫ్టర్నూన్ వస్తున్నావు కదా, లంచ్ చేసి వెళ్ళని చెప్పా. మామా నువ్వు కేక. లేదులేరా, ఆ అమ్మాయిని రావద్దని చెప్పేస్తా. ఎందుకురా? ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి లంచ్కి వచ్చింది అనుకో, నా దగ్గర అంత మనీ లేవు. వీడికి కూడా మనీ అడిగా, వీడేమో ఇవ్వనన్నాడు. మరి ఇప్పుడు అమ్మాయికి లంచ్కి పిలిస్తే ఫుడ్ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. రే మామా, మనీ ఏంట్రా? నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఈ ఫోటోలో ఉంది ఫ్రెండ్ కాదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిస్తే ఏమైపోతాడు. ఇంకో అమ్మాయికి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నా. అంతేలేరా, ఆ అమ్మాయికి ఆర్డర్ పెట్టు, ఆ అమ్మాయి ఫ్రెండ్కి. సరే సారీ మామా, నీకు కూడా పెడుతున్నా. రే మల్లేష్, తప్పురా. ఏ నీకు బిర్యానీ వద్దా? కావాలి కదా, మూసుకొని ఉండు. రేయ్, ఆర్డర్ పెట్టేశా. చా, ఆఫీస్ కూడా చాలా డర్టీగా ఉంది, క్లీన్ చేసి ఆవిడ కూడా రాలేదు.
ఇప్పుడు ఆ అమ్మాయి వస్తే ఏం బాగుంటుంది అసలు? మా నాకు అర్థమైందిరా. అది నిజమేరా. ఆ అమ్మ వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేశా, కొంచెం అనీజీగా ఫీల్ అయింది. ఏంటలా చేస్తున్నారు? నన్నేం క్లీన్ చేయమని చెప్పరుగా? చెప్పాను కదరా, ఈడ అమ్మాయి కోసం అలాంటి పనులు చేయడని. ఆ అమ్మాయికి కాల్ చేసి రావద్దని చెప్పేస్తాలే. రేయ్, ఎందుకు ఇంత హార్డ్ డిసిజన్ తీసుకుని చెప్పు, నేను చేసేస్తా. నేనున్నా కదా. పిచ్చి పుల్కగాడు నమ్మేశాడు. పనికి మాలినదవా. ఇక్కడ ఎలా వెళ్ళు, లోపలికి వెళ్తాడు. వెళ్ళా. ఎవడరా నీకు జాబ్ ఇచ్చింది? అమ్మా, అబ్బో, ఇంకా రావట్లేదండి పిల్ల. రే, ఎవరికోసం రా ఇంతలా వెయిట్ చేస్తున్నావు? మల్లేష్ గడి ఫ్రెండ్ అంట, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వస్తుందంట. తన గురించే వెయిట్ చేస్తున్నా. రే, ఎవర్రా ఫ్రెండ్? అదే మార్నింగ్ వచ్చిందంట కదా, తన ఫోటో కూడా చూసా. ఎవరు? ఆ ఫోన్ లో ఉన్న అమ్మాయా? ఆ అమ్మాయి. ఇంత తింగరని వెంట్రా నువ్వు? ఎందుక? అసలు ఆ అమ్మాయి వాడి ఫ్రెండే కాదంట్రా. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా వాడికి తెలియదంట. ఎటే పని తెలీదట సాగే ఈ పయనము, నీతో జతై పద అని అంటోంది ప్రాణము. చనువు కాస్త చొరవ చేసి చెలిమి దాటే పరుగు వినిపిస్తూ ఉందా మదిలోని ఈ అలజడేంటో కనవు. నీలకడుందా నిమిషము నిలవకుందే ఏ క్షణం, నిసిని దాటి మరో జగం చూద్దాం జతై మనం. తొణికి నాలో తమ ముఖం తెరలు తీసే యవ్వనం, తడుముతుంటే చెలి స్వరం చిగురించే జీవనం. రోజు ఇలా ప్రైవేట్గా మాట్లాడాలంటే ఇంతమంది వల్ల అస్సలు కుదరడం లేదు. సంతలో చెగోడ్లు అమ్ముకునే వాళ్ళు ఎప్పుడు బయటే ఉంటారు, క్యాబిన్ లోకి రారు. అయినా వాడు అప్పుడప్పుడు ఆఫీస్ లోపల కూడా వస్తుంటాడు. ఇంత ప్రైవసీ పెట్టుకుని కూడా ప్రైవసీ లేదంటావేం చిట్టి బేబీ? అవుననుకో, కానీ ఈ మధ్య అవడం లేదు కదా. అవడం లేదా అంటే? అది బుర్రా భూతం. అవ్వడం లేదంటే ఇంకదే అనుకోవాలా? నువ్వే కదా అవడం లేదన్నావు. అవ్వడం లేదంటే మనం మాట్లాడుకోవడం టైం దొరకట్లేదు అనుకోవచ్చు కదా. ఏమో, నేనైతే అలా అనుకోలేదు. మీ అంత జ్ఞానం నాకు లేదు, ఏదో అల్పజ్ఞానిని. అర్థమవుతుందిలే, నువ్వు పెద్ద ట్యూబ్ లైట్ అని. ఇంత ప్రైవసీ ఉన్నా కూడా ప్రైవసీ లేదు లేదు అంటున్నావు చూడు. ఎవరి ట్యూబ్ లైటో నాకు అర్థమైందిలే. షో, ప్రైవసీ ఉంటే అన్ని అవే చేయాలా? రొమాంటిక్గా కూడా మాట్లాడుకోవచ్చు కదా. రొమాంటిక్ మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే చూసుకోమను. వాళ్ళు చూసేది నాకే రాహులే. ఈ వయసులో నీకు పెళ్ళేంటి?
నేను అదే అన్నా, చైల్డ్ మ్యారేజెస్ వద్దు బాగోదు అని. వాళ్ళే వినట్లేదు. అయినా మీ ఇంట్లో చిల్డ్రన్స్ ఎవరు ఉన్నారే? అది నేనే. జోకా? నీకైతే పెళ్ళెందుకు? డైరెక్ట్గా షష్టి పూర్తే. అంటే నేను ముసల్దాన్లో ఉన్నానా? షష్టి పూర్తి. సరే సారీ సరే, ఆ షష్టి పూర్తి కూడా నాతోనే చెప్తున్నా. నీతోనా? మరి పెళ్ళొద్దా? పెళ్ళెందుకు? డైరెక్ట్గా షష్టి పూర్తి చేసుకుందాం. మరి అప్పటిదాకా ఏం చేద్దాం? అప్పటిదాకా ప్రైస్ ఉండి కూడా ఏం చేయట్లేదు అంటున్నావో అవన్నీ చేద్దాం. ఇప్పుడేం చేయట్లేదు కానీ అప్పుడు చేస్తాడంట. సర్లే, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అస్సలు బాగోదు. వెళ్ళి నువ్వు వర్క్ చేసుకో. హలో సార్, నేను నానిని. అదే సార్, లోన్ శాంక్షన్ గురించి కాల్ చేశాను. అదే సార్, కొంచెం పెద్ద ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాం. ఏదోలా లోన్ శాంక్షన్ అయ్యేలా చేస్తే కొంచెం ఎలా అయినా ఆ లోన్ శాంక్షన్ అయ్యేలా చూడండి సార్. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవర్రా వీళ్ళంతా? ఏంటి బాబు ఏమన్నావు? మళ్ళీ ఇంకోసారాను? రేయ్, నిజంగానే నాకు వీళ్ళెవరో తెలీదురా. నువ్వు నైట్ ట్రావెలర్ కాదా? నైట్ ట్రావెలరా? అదేరా, నైట్ టైం ఫారెన్ ట్రిప్స్ అంటున్నా. నైట్ టైం ఫారెన్ ట్రిప్సా? ఓహో, ట్రిప్సా. సారీ మ్యాన్, నేను విదేశీ పౌరుణ్ణి కాదు, స్వదేశీ పౌరుణ్ణి. అంటే నువ్వు ఫారెన్ వాళ్ళు ఎంకరేజ్ చేయనంటావా? ఎస్, అవును. సరే సర్లే కానీ రేయ్, వీళ్ళందరూ ఏ కంట్రీస్లో ఉంటారా? అరే మావా, వీళ్ళందరూ వేరు వేరు కంట్రీస్లో ఉన్నా నైట్ అయితే మాత్రం వీళ్ళందరూ నా గుండెల్లో ఉంటారా. అదేరా మా నైట్ ట్రావెలర్స్ గొప్పతనం. ఎక్కడున్నారు వీళ్ళు? రే మల్లేష్, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం చేయట్లేదు నాని. సరే, ఛానల్ లోగో చేంజ్ చేయమని చేసావా? చేసేసా. అవును సార్. ఏది చూపించు. రేయ్, నేను మరీ అంత అదలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? ఏనాని బాలేదా? ఈ లోగో దేనికి సంబంధించిందో నాకు తెలియదు అనుకున్నావా? నేను కూడా నైట్ ట్రావెలర్నే. నువ్వు ఆటగాడివే. ఓ, తెలిసిపోయిందా? వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ లివ్ లైక్ ఎ గూర్ఖా. ఈ అదొక తెలియదంట నైట్ ట్రావెలింగ్ అంటే. రే, వీడనుకున్నావా తెలియకుండా ఉండడానికి? వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ లివ్ లైక్ ఎ గూర్ఖా. ఎలాంటి నైట్ ట్రావెలింగ్ లోగోస్ పెట్టకుండా ముందు లోగో చేంజ్ చేయి. సరే నాని. ఓకే. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీమర్స్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ యువర్ రాహుల్. ఈరోజు ఒక రోస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. రోస్టింగ్ వీడియో ఇప్పుడు ఎవరి మీద కాదు, మన సెలబ్రిటీ పాండ్స్ పౌడర్ స్టార్. నువ్వు రారా. రేయ్ ఇట్రా. హాయ్. హాయ్. మీకు ఈ పాండ్స్ పౌడర్ స్టార్ అని పేరు ఎవడు పెట్టిండు? నాకు ఈ పాండ్స్ పౌడర్ స్టార్ అని పేరు ఎలా వచ్చిందంటే, చిన్నప్పుడు మా అమ్మ నాకు పాండ్స్ పౌడర్ ఎక్కువ రాసేది. అది రాసిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా నువ్వు ఇంత అందంగా ఉన్నావు. అప్పుడు నేను చెప్పా, మా అమ్మ నాకు పాండ్స్ పౌడర్ రుచుకో ఫస్ట్. ఆ పాండ్స్ పౌడర్ రుచుకో ఫస్ట్, ఇక్కడ ఉంది. మా అమ్మ నాకు పాండ్స్ పౌడర్ రాసి, సో అప్పటి నుంచి నన్ను అందరూ పాండ్స్ పౌడర్ అని పిలుస్తుండేవారు. నేనే స్టార్ పెట్టేసుకున్నా, పాండ్స్ పౌడర్ స్టార్. ఓకే, ఇదంతా బాగానే ఉంది కానీ సర్లే కానీ ఇంతకు మూవీస్ ఏమైనా చేసినా? ప్రెసెంట్ అయితే ఒక మూవీ చేశా రాజమౌళితో. ఎవరితో? రాజమౌళి గారు. రాజమౌళితో ఏంటి నమ్మకం కుదరట్లేదా? కాల్ చేయమంటారా? కాల్ చేయాలా? లౌడ్ స్పీకర్. హలో, హాయ్ సార్. బిడ్డ అంటదేమ్రా, చెప్పు మరి. ఓ సారీ, యాక్చువల్గా రాజమౌళి గారికి చేయబోయి మా నాయనమ్మ రాజమ్మకి ఫోన్ చేసా భయ్యా. ఈడేమైనా రాసిందారా? లేదు భయ్యా. చూడరా. లేదు కదా యాక్చువల్గా. సరే, ఇంకేమైనా చేసినావా? సుకుమార్ గారితో ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అనమాట. సుకుమార్ గారు. యాక్చువల్గా సుకుమార్ గారు. ఓకే, థ్యాంక్స్, సూపర్.
చాలా అంటే చాలా వరస్ట్గా ఉందిరా. ఎవడిడు? పాండ్స్ పౌడర్ స్టార్. ఇలాంటి వీడియోస్ చేసే ఛానల్ మొగ్గు గురిపించేస్తున్నారు. మీలాంటి వాళ్ళు పెట్టుకున్నందుకు మిమ్మల్ని కాదురా వాడిని అనాలి. నాని గారిని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు. ఛీ రేపు ఒక మూవీ ప్రమోషన్ వచ్చిందిరా. ఎవరిదిరా? ఇంకెవరిదే? వాడు పొట్ట. వాడు హీరో ఏంట్రా, చూడ్డానికి అసహ్యంగా ఉంటాడు. మళ్ళీ వాడిని ఇంటర్వ్యూ చేయడం ఒకటే. ఏంటో మనకి కర్మ. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నావా? ఇంకెవరా? ఆ గప్చుప్ స్టార్ గాని. గప్చుప్ స్టారా? అదేంట్రా బొమ్చిక్ లాగా? హలో, నేనేంట్రా? నువ్వేమన్నా సెలబ్రిటీవా? నేను అనగానే గుర్తుపడడానికి? పేరు చెప్పే. మీ నోటితుల వల్లే మీ ఛానల్ కింద పడిపోయింది. అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారా? ఇక నుండి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఏంట్రా పొద్దు నేను ఎదవ సోది. ఎవడకు కాల్ చేసావురా? మీ నోటితులతో లైవ్ పెట్టి మరి ఆ స్టార్ హీరో తీసుకున్నారు. దాంతో ఆ ఛానల్ కూడా రెస్పెక్ట్ తో పాటు సబ్స్క్రైబర్ కౌంట్ కూడా తగ్గిపోయింది. ఇంకా నేను మీకు లోన్ అప్రూవ్ చేయడం కష్టమే. ఐఎమ్ సారీ. లోనా? సార్ 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 హలో హలో. రే 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 లేవండ్రా. రే లేవండ్రా. ఏంట్రా నీ గోలా? ఆ లోన్ ఆఫీసర్ లోన్ ఏమని అంటున్నాడు రా? వీడియో వల్ల సబ్స్క్రైబర్ కౌంట్ తగ్గిందా అంటున్నాడు రా. ఒకసారి ఏమైందో చూస్తానండి. ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇది? మనం మాట్లాడిన వీడియో బయటికి ఎలా వచ్చిందిరా? హలో రే, తాగుబోతు వెదవల్లారా, ఇంత పని చేశారేంట్రా? ఎవరైనా తాగేలా వీడియోస్ అప్లోడ్ చేస్తారా? నేను తాగలేదే. అసలు ఆ వీడియో అప్లోడ్ చేసింది నేను కాదు. ఇంత పని చేస్తారని అస్సలు అనుకోలేదు. సరే పెట్టే, వస్తున్నా ఆఫీస్కి. సరే. అరే వీడియో డిలీట్ చేస్తాను రా. ఇప్పుడు ఏ ప్రాబ్లం రాదుగా. పిల్లాన్ని కనేసిన తర్వాత అబార్షన్ చేసుకున్నట్టుంది నీ వ్యవహారం. ఆల్రెడీ ఆ వీడియో వైరల్ అయిపోయిందిరా. ఇప్పుడు మనం డిలీట్ చేసిన లాభం లేదు. సరే ముందు ఆఫీస్కి వెళ్దాం పదండి. రండ్రా. రే ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి చెక్ చేయండి ఏమైందో. నాని చూడు. రే బుర్ర తక్కువ వెదవల్లారా, తాగితే తాగారు, అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారా? ఛా! ఏ మహి, మాకేమైనా పిచ్చా అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి? అయినా బుర్రతో కేదాలు ఎవరైనా సరే అలాంటి వీడియో అప్లోడ్ చేస్తారా? అసలు మేము తాగనే లేదు. మరి మీరు కాకపోతే ఇంకెవరు అప్లోడ్ చేస్తారా? చేస్తే మనలోనే ఎవరు అప్లోడ్ చేసి ఉండొచ్చు. మనలోనా? ఎస్, వాడు చెప్పింది నిజమే. అది మనలోనే ఎవరో ఖచ్చితంగా చేసుంటారు. అయినా ఆ వీడియోలో మేము ముగ్గురమే ఉంటే మేమెందుకు అప్లోడ్ చేస్తాం? ఇంకెవరెవరు ఉన్నారు ఆ వీడియోలో? మీ ముగ్గురే ఉన్నారు, ఇంకెవరు ఉంటారు? మరి పండు లేడు. పండు లేడా? వాడు వీడియోలో కనిపించలేదంటే నాకు తెలిసి వాడే చేసింటాడు. ఒకసారి ఫోన్ చేసి అర్జెంట్గా ఆఫీస్కి మనం.
రే పండు ఎక్కడరా? ఇప్పుడే లేచాను రా. కాల్ చేసావా? అవును, నువ్వెక్కడున్నావు? ఫ్లాట్లోనే ఉన్నాను రా. సరే ఒకసారి ఆఫీస్కి వస్తావా? నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏమైందిరా నాని? ఏమైనా సీరియస్ మ్యాటరా? నీకు తెలీదా? నాకు తెలియడం ఏంట్రా? అసలు ఏమైంది? సరే నువ్వు ముందు ఆఫీస్కి రా, వచ్చాక మాట్లాడదాం. సరే వస్తున్నాను. ఏమంటున్నాడు వాడు? వాడికేం తెలియనట్టే మాట్లాడుతున్నాడు రా. ఓహో, కమల్ హాసన్ మళ్ళీ యాక్టింగ్ షురూ చేశాడా? రాని బెస్ట్ యాక్టర్ అవార్డు ఇద్దాం. రే ఏంట్రా సడన్గా రమ్మన్నావు? ఏరా అన్నీ తెలిసి అడుగుతున్నావా లేక ఏమీ తెలియక అడుగుతున్నావా? అదేంటో చెప్పరా, చెప్తేనాగా నాకు తెలుసో తెలీదో తెలిసేది. నువ్వు ఇలానే బాగా యాక్ట్ చేయి, నీకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేస్తా. అరే ఇంకా ఆపే, కామెడీ చేయి. అరే మ్యాటర్ ఏంటో చెప్పరా. ఎవడరా కామెడీ చేసేది? వీడియో అప్లోడ్ చేసి ఏమీ తెలియనట్టు వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నావురా. అరే వీడియో ఏంటి, అప్లోడ్ ఏంట్రా, క్లియర్గా చెప్పండి రా. రే ఏంట్రా చెప్పేది? మేము సరదాగా ఆ స్టార్ హీరోయిన్ తిట్టిన వీడియోను రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారా? అరే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? నేనెందుకు చేస్తాను అలా? నువ్వు ఆ రోజు ఇంటర్వ్యూ వీడియో డిలీట్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా. నేను సేఫ్ సైడ్గా హార్డ్ డిస్క్లో కాపీ చేసిన కూడా సరిపోయింది, లేకపోయింటే ఎంత పని అయ్యేది? ఈ రోజు కూడా వీడియో నువ్వు డిలీట్ చేసేసి ఏమీ తెలియనట్టు భలే యాక్ట్ చేస్తున్నావు కదా. అరే అప్పుడంటే మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారన్న కోపంతో ఆ వీడియో నేనే డిలీట్ చేశాను రా. కానీ ఇది మాత్రం నాకు తెలియదు. చూసావా, నిజం ఒప్పుకున్నాడు. ఆ రోజు వీడియో డిలీట్ చేసినాడు, ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేయడు చెప్పు? రే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, కాపే. ఏంట్రా ఆపేది? రే నువ్వు కూడా వీళ్ళ మాటలు నమ్మి నా మీద చేయి చేసుకున్నావు. వీళ్ళకంటే నా గురించి తెలియదురా, నీకు తెలుసు కదరా. నువ్వు వీళ్ళతో కలిసి క్లోజ్ అయ్యి నన్ను అవాయిడ్ చేసినప్పుడు కూడా నేను ఎంత బాధపడలేదురా. ఈ రోజు నా మీద చేయి చేసుకున్నావు కదా, దీనికి బాధగా ఉంది. ఇంకా నాకు పనే ఉంది, నేను వెళ్తా. రే నాని ఒక్కటి గుర్తుపెట్టుకో, నన్ను అనుమానించి వీళ్ళ ముందు అవమానించో, ఇది ఎప్పటికీ మర్చిపోను. నేనేంటో చూపిస్తాను. ఇలాంటివి చాలా చూసాం, ఇక్కడ నుంచి మింగేయి. నిన్ను మాత్రం వదలనురా. వెళ్ళే చాలా చూసాం. ఏంట్రా వాడిని అలా వదిలేశారు? లేకపోతే ఏంటి, కూర్చోబెట్టి సన్మానం చేయమంటావా? అలా కాదురా, ఇదంతా వాడే చేశాడని మనం రికార్డ్ చేసి ఆడియన్స్కి రిలీజ్ చేస్తే? మనం చేసిందే లంగా పని, అలా చేస్తే వాడు హీరో అవుతాడు, మనం ఇంకా వెదవలు అవుతాం. అయితే ఏం చేస్తే ఈ ఇష్యూ నుంచి బయటపడతాం? అదే ఆలోచించాలి. పోనీ ప్రాంక్ చేసామని చెప్తే? ప్రాంక్ అంటే పిల్ల నిబ్బాల మీద చేస్తే నమ్ముతారు, స్టార్ హీరోల మీద చేస్తే మింగుతారు. చా ఇదంతా వాడి వల్లే వచ్చింది. నాకెందుకో వాడు చేయలేదనిపిస్తుందిరా. వాడు చేయలేదంటే మేం చేసామని అంటున్నావా? నేను అలా అనట్లేదే. అయినా వాడి నిజం ఒప్పుకున్న తర్వాత ఇంకా వాడికి సపోర్ట్ చేస్తావేంటరా? అంతేలేరా, వాడు ముందు నుంచే ఉన్నాడు కదా, మనమే మధ్యలో వచ్చాం, మనకి ఇలా అవ్వాల్సిందే. మహి నేను ఆ ఉద్దేశంతో అనలేదే. ఇప్పుడున్న సిచ్యువేషన్ హ్యాండిల్ వస్తున్నావురా అంటే ఇప్పుడు దాంతో లంగా పంచేది అవసరమా? అవసరమా అంటున్నా. చా ఇద్దరు లవర్స్ మాట్లాడుతుంటే మధ్యలో రావద్దని తెలియదారా నీకు? ఓ షట్, జెలసీ ఫెలో. దేవుడా, ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు మాట్లాడండి చిత్రాంగి. ఓకే ఓకే కూల్ రాకీ. ఇప్పుడు నేను ఏమన్నానని? పాము వచ్చిందిరా. నువ్వు ఎప్పుడు తాగడం పోయడం ఎలా? అయ్యిందేదో అయిపోయిందిరా. తప్పు చేసి పిల్లని కనేసావు, సో వాడిని పోషించాల్సిన బాధ్యత నీదే. అయ్యా, నీకు నాకన్నా ముందు ఒక లవర్ ఉంది కదా, వీటిని దూరం పెట్టినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నీది కోడి బ్రెయిన్ అనుకున్నా, నీకు అసలు బ్రెయిన్ లేదని ఇప్పుడు అర్థమైంది. అయితే పిల్లల్ని కనేసి తండ్రి అయిపోయావా? వసే నేనేదో సరదాగా వాడికి ఎగ్జాంపుల్ చెప్పానే, నువ్వెందుకు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నావు? నిజంగా రేయ్ ఎలా భరిస్తున్నారో దీన్ని? ఇలాంటి లవరే నాకుంటేనా పీక్ కోసం చంపేసావా నీ పాటికే? అది సర్లే, ఇంతకేదో అంటున్నావు. ఎలాగో తప్పు అయిపోయిందిరా, సో క్షమించానని ఒక వీడియో తీసి పెట్టేద్దాం. అలా చేస్తే నిజంగానే కూల్ అవుతారా? తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదంటే ఎంత కోప్పడతారో, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే అంతే క్షమిస్తారు. నాకు అర్థం కాలేదు సార్. నాకు మాత్రం అర్థమైందా? సిచ్యువేషన్ బాగుందని చెప్పాను, పద స్టార్ట్ చేద్దాం. సరే. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం ఆ స్టార్ హీరోని తిట్టడం మేము చేసిన తప్పే. ఆయన లాంటి మంచి వ్యక్తిని తిట్టి ఇప్పుడు సంస్కారం లేని వ్యక్తుల్లా మేము ముందు నించున్నాం.
ఇప్పుడిప్పుడే మా ఛానల్ అండ్ మీమ్ పేజ్ గ్రో అవుతున్న టైంకి ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. కావాలని ఇదంతా చేశారు, కానీ వాళ్ళు చేసింది కరెక్టే, మేము చేసింది మాత్రం చాలా తప్పు. మీరు మమ్మల్ని క్షమించి ముందుట్లాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇకపై ఇలాంటివి అసలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. He's a cool boss, no less than a lover boy. He's a cool boss, no less than a lover boy. Well, who's that cool రే రావా? మీరు ఎలా రా, నాకు ఒక చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. నానిరా నువ్వు కదా వస్తా. హలో నాని, ఛానల్ మళ్ళీ నార్మల్ అయిందంట కదా, లోనే వద్దా? వద్దంటే చెప్పు, క్యాన్సిల్ చేస్తాను. సార్ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను సార్, ఈలోపే మీరు కాల్ చేశారు. ఒకసారి బ్యాంక్ వచ్చి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. లాఫింగ్ బుద్ధ ఏంట్రా మల్లేష, అది అక్కడ పెట్టు. గాయ్స్, బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశారు, మనకు లోన్ ఇస్తా అన్నారు. కంగ్రాచులేషన్స్. అయితే ఇక పార్టీ షురూ చేయాల్సిందే. తిరగండి. నాని, పాస్వర్డ్స్ ఏమైనా చేంజ్ చేసావా? లేదురా. ఛానల్ లాగిన్ అవ్వట్లేదు. లాగిన్ అవ్వట్లేదా? నాని, ఇన్స్టా మీమ్ పేజ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వట్లేదా? ఇదేంటి అవ్వట్లేదు? ఏమైంది నాని? ఓపెన్ అవ్వకపోవడం ఏంట్రా? ఒకసారి సరిగ్గా చూడండి. ఎర్రర్ వస్తుంది ఏంటి? నాకేం అర్థం కావట్లేదురా. అచ్చా, అవును, సీసీ కెమెరా పెట్టానుగా. రే, ఇది చూడండి రా. సీసీ కెమెరా ఎప్పుడు పెట్టావురా? మీరు నిన్న వెళ్ళినప్పుడు సెట్ చేసేలే. అయినా నాకు ఎప్పటి నుంచి వీడి మీద డౌట్ రా, రాడ్ దింపుతాడని. మరీ ఎంత పెద్ద రాడ్ దింపుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి భయ్యా, ఏంటన్నా వర్క్ మైండెడ్ పర్సనా? నా బొంగేం కాదు, అకౌంట్ నాట్ ఫౌండ్ కాదు, హ్యాక్ చేసి మొత్తానికి లేపు దొబ్బాడు. ఎంత నమ్మరా వాడిని, మరి ఇంతలా మోసం చేస్తాడా? అయినా అకౌంట్స్ నాట్ ఫౌండ్ ఏంట్రా, అంత పగబట్టేసాడేంటి మన మీద? ఏరా సిగ్గు సరా ఉందా? ఏమైందిరా? మనిషి పుట్టుక పుట్టినావా, జంతువు పుట్టుక పుట్టినవరా? బఫుంగల్లా కనిపిస్తున్నారా మీకు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. చేసిన తప్పు మళ్ళీ ఆనుకొడతావేంట్రా? నేనేం తప్పు చేశారా? తప్ప ఇదిగో చూడు. ఓ, మంచి చేసినా కొడతారనమాట. మంచి పని చేసావా? చిన్న మీద ఏమైనా చిట్లిందా, లేకపోతే మేమందరం ఎదవలా కనిపిస్తున్నావా? నాకైతే అర్థం కావట్లేదు. నాకు బ్రెయిన్ ఏం తప్పలేదు, నేను మంచిగా చేశా. మీరే నన్ను కొట్టి వేస్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. మేము పేజ్ డిలీట్ చేసేటప్పుడు మంచి పనా? నీకేమైనా బురదొబ్బిందా, లేకపోతే మేము ఎదవలా కనిపిస్తున్నావా? పేజ్ డిలీట్ చేయలేంట్రా, ఏం మాట్లాడుతున్నారు? హలో బాబు, ఇక్కడ నీకు యాక్టింగ్ చేసే స్పేస్ లేదు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందంతా మేము చూసాం. నువ్వేం చేసావో, నువ్వేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అరే నాని, నువ్వు ఇదంతా నమ్ముతున్నావా? నిన్నటి వరకు వాడికి నీ మీద నమ్మకం ఉండేది, కానీ ఆ సీసీటీవీ రికార్డ్ చూసిన తర్వాత నీ మీద మొత్తం నమ్మకం పోయింది. అరే మీరు చూసింది నిజమేరా, కానీ అక్కడ జరిగింది వేరు. అసలు ఏం జరిగిందంటే, హాయ్ సార్, నీ ప్రాజెక్ట్ ఓకే అయ్యి మెయిల్ చేసి 5 days అవుతుంది.
మెయిల్కి రిప్లై కూడా ఇవ్వడం లేదు. ఇష్టం లేకపోతే చెప్పేయండి, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అది కాదు సార్, మా వాళ్ళు కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అండ్ షూటింగ్స్ అండ్ డబ్బింగ్ అంటూ బిజీ అయిపోయారు సార్. మీకు ఇప్పుడే అప్లోడ్ అయినట్టు మెసేజ్ వస్తే చూడండి సార్. ప్రాజెక్ట్ చిన్నదని కావాలని లేట్ చేస్తున్నారా? సార్ చెప్పాలంటే మాకు ఇదే ఫస్ట్ అండ్ బిగ్ ప్రాజెక్ట్ సార్. నాకు ఒక 1/2 అవర్ టైం ఇవ్వండి సార్, అన్నీ సెట్ చేసి మీకు కాల్ చేస్తాను. సరే. ఓకే సార్. ఇదిరా జరిగింది. ఆ రోజు నేను కాల్ మాట్లాడినప్పుడు ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను. వచ్చి చూస్తే మీరు ఎవరు లేరు. ఎలానో కీస్ నా దగ్గర ఉన్నాయి కదని చెప్పి సిస్టమ్ ఆన్ చేసి మెయిల్కి రిప్లై ఇచ్చా. ఆ ప్రాజెక్ట్ వస్తే మీకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే చేశా. ఇప్పుడు కూడా ఆ విషయం చెప్దామని ఆఫీస్కి వచ్చా. మీరేమో నేనే మొత్తం చేసినట్టు మాట్లాడుతున్నారు. అబ్బా కథ భలే చెప్పారా, మస్తుంది. రైటర్గా ట్రై చేయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అరే నేను చెప్పాను నిజం రా, నన్ను నమ్మను రా. నమ్ముతాం కానీ ముందు ఆ మెయిల్స్ పెట్టానన్నావు కదా, అది చూపించు. రే మెయిల్ డిలీట్ అయిపోయిందిరా. ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలరా? ఇదంతా నువ్వే చేసావు అని చెప్పడానికి. నేను చేయడం ఏంట్రా? చూడు, నేను పెట్టిన మెయిల్ ఇది కాదురా. హే ఆప, స్వాతిముత్యంలో కమలాసన్ కూడా నీ అంత బాగా యాక్ట్ చేయలేదురా. నువ్వు మాత్రం జీవించేస్తున్నావు. రే ఒకసారి ఆగు. హలో సార్. ఎందుకమ్మా అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ప్రాజెక్ట్ వద్దని మెయిల్ చేశా కదా, ఊరికనే కాల్ చేసి డిస్టర్బ్ చేయకు. మాకు వేరే క్లయింట్ దొరికారు. సార్ ఏంటి వాడు కూడా అబద్ధం చెప్తున్నాడా? అవునరా. అయ్యయ్యయ్యా, ఇప్పుడైనా నిజం చెప్తావు అనుకున్నాను రా, ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తున్నావు. వీడిని ఇలా కాదురా, పోలీసులకు పట్టిస్తే వాళ్ళే చూసుకుంటారు వచ్చి. అవును, మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నాని ఏం చేద్దాంరా, నువ్వే చెప్పు. నీదే లాస్ట్ డెసిషన్. ఎంత నమ్మనురా నిన్ను, కానీ నువ్వేలా చేస్తావని అసలు అనుకోలేదు. పోరా ఇక్కడి నుంచి. అరే నాని ఒకసారి నేను చెప్పేది వినరా. పోరా ఇక్కడి నుంచి. రే పండు, నీ దగ్గర ఉన్న కేసు ఇక్కడ పెట్టేసేది. ఆ రోజు వదిలేసావు, ఈరోజు ప్రూఫ్స్ పెట్టుకొని కూడా వదిలేసావు. పోనీలేరా, వాడు కూడా మన ఫ్రెండే కదా. వాడికంటే ఉండకపోవచ్చు, మనకైనా ఉండాలి కదా. వదిలేండి ఇంకా. నాని నువ్వు చాలా మంచోడురా. అయినా వాడు మన ఛానల్ మీంపేసి మాత్రం డిలీట్ చేశాడు. మనలో ఉన్న టాలెంట్ని కాదు. మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం. నేను చాలా లక్కీ గర్ల్ని. దేనికిరా? నీలాంటి మెచ్యూర్డ్ అబ్బాయి హస్బెండ్గా దొరుకుతున్నాడంటే లక్కీ కాకుండా ఇంకేమవుతాను. బాబోయ్ ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. నా వల్ల కాదు, నేను వెళ్ళొస్తున్నా. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్. మొత్తం పోయింది, అయినా పర్లేదు. ఇట్స్ ఆల్ రైట్. రేపటి నుంచి ఫ్రెష్గా మొదలు పెడదాం. బాయ్ బాయ్. సారీరా, ఈ నెల కూడా మన యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వట్లేదు. ఈ మంత్ కూడా మీకు శాలరీస్ ఇవ్వలేను, ఏమనుకోకండి. ఏ ఊరుకోరా, మనీ ఉంటే నువ్వేస్తావు కదా. ముందు ఛానల్ సక్సెస్ అవని, తర్వాత చూద్దాం. మహి, నువ్వేమైనా ప్రమోషన్స్ తీసుకొచ్చావా? మన మీమ్ పేజ్కి పెద్ద రీచ్ కూడా ఏం లేదు కదా, ఎలా ఇవ్వమంటారు అని అడుగుతున్నారు మరి. ఇదేంటి ఓనర్ కాల్ చేస్తున్నాడు? హలో సార్. ఏంటమ్మా 2 months నుంచి రెంట్ కట్టలేదు? సార్ 1 month టైం ఇవ్వండి సార్, పంపించేస్తాను. ప్రతిసారి ఇదే చెప్తున్నావు. అవదమ్మా ఇలాగైతే ఇంకో 2 daysలో రెంట్ కట్టకపోతే ఖాళీ చేసేయండి. ఓకే సార్. ఏమైందిరా? ఆఫీస్ రెంట్ పే చేయలేదని ఓనర్ ఖాళీ చేయమన్నాడు రా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయడం అంటే కష్టం కదరా, కొంచెం టైం అడగాల్సింది. లాస్ట్ 2 months నుంచి అదే చెప్తున్నావురా, కానీ వినట్లేదు. సర్లే, ఆఫీస్ లేకపోతే ఏంటి, ఇంట్లో నుంచి వర్క్ చేసుకుందాం. మళ్ళీ రీచ్ వచ్చాక అప్పుడు ఆఫీస్ చూసుకుందాంలే. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నారా, నువ్వు? నేను బానే ఉన్నా కానీ ఏదో జరిగిందంట కదా, మీమ్ పేజ్ అండ్ ఛానల్ 2 పోయాయంట కదా. అవునరా,
కాల్ చేస్తే ఈ విషయం చెప్పారు. వినగానే చాలా బాధేసిందిరా. ఇప్పుడంతా ఓకేనా? అంతా ఓకే కానీ రీచ్ వచ్చిన మీమ్ పేజ్ అండ్ ఛానల్ 2 డిలీట్ అయిపోయాయి. మనీ జనరేట్ అవ్వక ఆఫీస్ రెంట్ కూడా పే చేయలేదు. దాదాపు 2 లక్షల దాకా పే చేయాలిరా. ఓనర్ కాల్ చేసి ఖాళీ చేసామన్నాడురా. అందుకే ఖాళీ చేస్తున్నాం. ఇంకంతా అయిపోయినట్టేరా. అరే మావా బ్రో, నేను ఉన్నా కదా, రెంట్ ఎంత కట్టాలో చెప్పు, నేను పంపిస్తా. అయినా నీకెందుకురా ఇవన్నీ, నేను మేనేజ్ చేసుకుంటాలే. అరే మీరు మీమర్స్ రా, మీరే కదా మమ్మల్ని నవ్వించేది ఆ మీమ్స్తో. అయినా మేము కాకుండా ఇంకెవరు హెల్ప్ చేస్తారు? నీ ఫ్రెండ్ అని మావా, మర్చిపోయావు నన్ను? ఎందుకు మామా నీకు ఇవన్నీ? ఇంకా నీ సొల్లు ఆపు, మనీ సెండ్ చేస్తున్నా, ఎంత కట్టాలో కట్టేసి. అమౌంట్ వచ్చిందా చెక్ చేసుకో ఒకసారి. అరే నేను కట్టాల్సింది 4 months రెంటేరా. నువ్వేంటి 6 months పంపించావు? మొత్తం 6 months ఒకేసారి కట్టేసి మళ్ళీ వాడి గోల్ ఉండదు. హ్యాపీగా మీ మీమ్ పేజ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. రే మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా రోజులు అయిందిరా. ఇక్కడ నుంచి మళ్ళీ మీ వర్క్ స్టార్ట్ చేయండి. నేను మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా. హెల్ప్ అడగడానికి మొహమాట పడద్దు, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? రే నీ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేయి, ఓకేనా? ఓకే మామా. ఓకే బాయ్ రా మామా. ఏమైందిరా నాని, సడన్ గా లో ఫేస్ నుండి స్మైలీ ఫేస్కి వచ్చావు? అమెరికా నుంచి నా ఫ్రెండ్ కాల్ చేశాడురా. వాడితో ఎప్పుడు నేను అంత క్లోజ్గా లేను, కానీ కాల్ చేసి 6 months రెంట్ పే చేశాడు. అంతేరా, మంచోళ్ళకి మంచి జరుగుతుంది. పెద్దలన్నది ఊరికే పోదు. నాని రెంట్ పే చేసేరా. నా దగ్గర కత్తి లాంటి ఐడియా ఉంది. ఈసారి ఖచ్చితంగా రీచ్ వెళ్తుంది. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. సరే పదండి. ఓకే డన్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ రాహుల్. వెల్కమ్ టు మీమర్స్ ఎంటర్టైన్మెంట్. తెలిసి ఆ రాహుల్ గారు వచ్చారంటే ఎవరికో మూడిపోయినట్టే ఉంటుందని. ఈరోజు మూడింది రోస్టింగ్ ఎవరి మీద అంటే మన మూవీ రివ్యూవర్స్ పైన. అసలు నాకు ఈ మూవీ రివ్యూస్ చూస్తుంటేనే పిచ్చిలేస్తాను మా. నిజంగా ఫస్ట్ రివ్యూవర్ దగడబ్బా. రివ్యూస్ ఎలా ఉంటాయంటే ఈ సినిమా రివ్యూ తప్ప మిగతా సొల్లంత ఉంటుంది దాంట్లో. ఇంకా ఈ మిడిల్ క్లాస్ లైఫ్ అంటే కంపు కష్టాలతో నిండినంటే. ఇంకా మిడిల్ క్లాస్లో స్టీల్ గ్లాసులు, మాసిపోయిన గోడలు, ఇంకా కూలర్లు, తెల్లగున్న గోడల్ని నల్లగే చూపిస్తాం. ఇది ఈయనది ఇట్లా ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చి ఉప్పు సర్ఫరాజ్. గైస్ లేవండి లేవండి లేవండి. ఏమైంది? మన మీమ్ పేజ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ కి ఫుల్ వచ్చేస్తుంది రీచ్. ఛానల్ కి 100K అండ్ అకౌంట్ కి 1500K. మన వీడియోస్ అన్ని ఫుల్ వైరల్ అయిపోతున్నాయి. మన గోల్డెన్ డేస్ మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తున్నాయి. ఏదో ఒకసారి చూడరా. అదిగో ఏంట్రా ఇది? నువ్వు చేసిన రోస్టింగ్ కూడా ఫుల్ వైరల్ అయిందిరా. సూపర్. ఎలా ఉంది ప్లాన్? చూడు చూడు వచ్చేస్తున్నాయి. అరే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా ఇది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చేసాయిరా. దేవుడు ఉన్నాడు రా. మహి, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి అంత సడన్ గా? ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. పైగా నాతోనే ఉన్నావు. నీ ప్లేస్లో ఇంకెవరన్నా ఈ పాటికి నన్ను కాదని వెళ్ళిపోయేవారు, కానీ నువ్వు వెళ్ళలేదు. అంటే ఏంటి, నన్ను పెళ్లి చేసుకుని ఉంచేసుకుందాం అనుకుంటున్నావా? అవును. పో, నేను చేసుకోను. చేసుకోవా? నో. నిజంగా చేసుకోవా? నో.
ఒప్పుకోవా? చేసుకోను. చేసుకోవా? చేసుకుంటా. ఏంటి చాలా రోజులైంది నేను ఇలా చూసి ఇంత హ్యాపీగా కనిపిస్తున్నావు? ఇప్పటి వరకు మనం చాలా స్ట్రగుల్ అయ్యాం. సడన్గా మన ఛానల్కి రీచ్ రావడం, మీమ్ పేజ్ అంత బాగా డెవలప్ అవ్వడం, ఆడియన్స్ కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ హ్యాపీనెస్. ఏవో కలలే నిజమేమో, అటుకా లోకం ఉందేమో. ఏమో ఇది ప్రేమేమో, ఏమో విధి రాతేమో, ఏమో మది మాటేమో, ఏమో 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 ఇది వింతేమో, ఏమో గిలిగింతేమో, ఏమో ఇది ఇంతేనేమో. చెంత చేరి ఉండిపోనా ఈ చూపుతో చూసే చిత్రం. హలో. వీళ్ళ ఛానల్ డిలీట్ చేసినా కూడా కంబ్యాక్తో మళ్ళీ బాగానే వచ్చారు. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే తిరిగి మళ్ళీ లేవరు. ఛానల్ పెట్టాలంటేనే భయపడిపోవాలి. అర్థమైందా?